Hi friends, welcome to my channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఒక టాపిక్ గురించి తెలుసుకున్నాం. అదేంటంటే ఫామ్ వ్యాలిడేషన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసి మనకు జావా స్క్రిప్ట్లో చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. సో కేర్ఫుల్గా వినండి. సో మనము ఫస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము HTMLని యూజ్ చేసి యూజర్ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ సర్వర్కి రావాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఫామ్స్ని యూజ్ చేస్తాం కదా. సో ఆ ఫామ్స్ని యూజ్ చేసి యూజర్ డేటాని ఎంటర్ చేసినప్పుడు, తన డీటెయిల్స్ని ఎంటర్ చేసినప్పుడు ఆ యూజర్ ఆ డీటెయిల్స్ని కరెక్ట్ ఫార్మాట్లో ఎంటర్ చేశాడా లేదా అని చెక్ చేసుకోవడానికి వచ్చేసి మనము ఈ వ్యాలిడేషన్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది కదా. సో పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వచ్చేసి రెండు సేమ్ వాల్యూస్ ఉండాలి. అండ్ అలాగ వచ్చేసి పాస్వర్డ్ వచ్చేసి మినిమం 6 క్యారెక్టర్స్ ఉండాలి కదా. సో అలాంటి వాల్యూస్ని మనము చెక్ చేసుకోవడానికి మనం వచ్చేసి ఈమెయిల్ ఫామ్ వ్యాలిడేషన్ని యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం అంటే ఫామ్ని సబ్మిట్ చేయడం కన్నా ముందే అందులో యూజర్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి కరెక్ట్ ఫార్మాట్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి వచ్చేసి మనము ఈ వ్యాలిడేషన్ యూజ్ చేస్తాము. సో ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే ఫామ్ వ్యాలిడేషన్. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫామ్ వ్యాలిడేషన్ ఇన్ జావా స్క్రిప్ట్ కదా. సో దాంట్లో వచ్చేసి మనం ఈరోజు టోటల్గా 5 టైప్స్ ఆఫ్ వ్యాలిడేషన్స్ గురించి తెలుసుకుంటున్నాము. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పాస్వర్డ్ వ్యాలిడేషన్. సో మనకు వచ్చేసి పాస్వర్డ్ వచ్చేసి మినిమం 6 క్యారెక్టర్స్ ఉండాలి. అండ్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వచ్చేసి సేమ్ ఉండాలి కదా. సో అది మనము దానికి సంబంధించిన వ్యాలిడేషన్ చూస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్ వ్యాలిడేషన్. సో నేమ్ వ్యాలిడేషన్లో వచ్చేసి మనం ఓన్లీ నేమ్ మాత్రమే ఎంటర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్స్ కానీ లేదా స్పెషల్ సింబల్స్, కామా, పులి స్టాప్ ఎక్సెట్రా అలాంటి సింబల్స్ని ఎంటర్ చేసినప్పుడు ఆ నేమ్ అనేది వ్యాలిడ్ కాదు కదా. అలాంటి దాన్ని కూడా మనం ఈరోజు చూస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈమెయిల్ వ్యాలిడేషన్. ఈమెయిల్ వ్యాలిడేషన్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా కరెక్ట్ ఈమెయిల్ ఇస్తేనే అది యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? సో అంటే @ సింబల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాట్ సింబల్ ఉంటేనే ఆ ఈమెయిల్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి డేట్ వ్యాలిడేషన్. డేట్ వ్యాలిడేషన్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం కదా. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు కరెంట్ డేట్ కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చెక్ చేయడానికి మనం ఈ డేట్ వ్యాలిడేషన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో లాస్ట్ వన్ వచ్చేసి మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్. సో ఈ మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్ యూజ్ చేసి మనము మొబైల్ నెంబర్ ఎగ్జాక్ట్గా 10 డిజిట్స్ని ఎంటర్ చేశారా లేదా అని చెక్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఎగ్జాక్ట్గా 10 డిజిట్స్ ఉంటేనే అది వ్యాలిడ్ కదా. ఓకేనా? సో ఈ 5 టైప్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనం పాస్వర్డ్ వ్యాలిడేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఆల్రెడీ చెప్పాను పాస్వర్డ్ వ్యాలిడేషన్ అంటే 2 టైప్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మినిమం 6 క్యారెక్టర్స్ ఎంటర్ చేశాడా లేదా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వచ్చేసి సేమ్ ఉందా లేదా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వచ్చేసి ఒక బేసిక్ HTML వెబ్ పేజ్ని క్రియేట్ చేశాను. అండ్ దాంట్లో వచ్చేసి స్క్రిప్ట్ ట్యాగ్ని కూడా యాడ్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చెప్పాము, పాస్వర్డ్ని ఎంటర్ చేయాలని చెప్పాను కదా. సో దానికోసం మనం ఏం చేయాలి, యూజర్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్పుట్ని తీసుకోవాలనుకున్నా దానికోసం వచ్చేసి మనం ఫామ్స్ని క్రియేట్ చేస్తాం కదా. సో నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫామ్ని క్రియేట్ చేస్తున్నాను. సో దానికోసం వచ్చేసి మనం ఫామ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం కదా. సో ఓపెన్ ట్యాగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోజ్ ట్యాగ్. ఓకేనా? సో ఫామ్ ట్యాగ్ని క్రియేట్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము ఫామ్కి ఒక నేమ్ని ఇస్తాము. ఓకేనా? సో మీకు లాస్ట్ క్లాసెస్లో చెప్పాను నేను నేమ్ని యూజ్ చేసి మనం ఒక ఎలిమెంట్ని ఎలా కాల్ చేస్తాం అనేసి. సో ఈరోజు మనం దాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో నేను దానికోసం వచ్చేసి ఫామ్కి ఒక నేమ్ ఇచ్చేసాను. ఆ నేమ్ వచ్చేసి మై ఫామ్. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను వచ్చేసి ఫస్ట్ ఒక ఫామ్ని క్రియేట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి ఒక నేమ్ని అసైన్ చేశాను, మై ఫామ్ అనేసి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వచ్చేసి ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో అది వచ్చేసి పాస్వర్డ్ని యాక్సెప్ట్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా పాస్వర్డ్ అని తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేస్తాను. ఓకేనా? సో చూడండి, పాస్వర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేయడానికి పాస్వర్డ్ కోసం ఏం యూజ్ చేస్తాము, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అని తీసుకుంటాం కదా. సో నేను ఇప్పుడు అది యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్. సో మనకు పాస్వర్డ్ అని ఇవ్వడం వల్ల మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేటివి మనకు కనిపించవు. యాస్ట్రిక్ సింబల్ అనేది లేదా డాట్ సింబల్ అనేది వస్తుంది కదా. సో దానికోసం మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అని తీసుకుంటాము. అండ్ నేను దీనికి కూడా వచ్చేసి ఒక నేమ్ ఇచ్చేసాను. అండ్ నేమ్ వచ్చేసి pass1. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఫస్ట్ ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేశాను ఈ పాస్వర్డ్ కోసం. అండ్ దానికి వచ్చేసి ఒక నేమ్ని ఇచ్చాను. ఆ నేమ్ వచ్చేసి pass1. సో అలాగనే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలనుకుంటున్నాను అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కన్ఫర్మ్ పాస్వర్డ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా?
సో కన్ఫర్మ్ పాస్వర్డ్ని క్రియేట్ చేయడానికి కూడా మనం సేమ్ ఇన్పుట్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. సో నేను ఇక్కడ వచ్చేసి జస్ట్ నేమ్ చేంజ్ చేస్తున్నాను, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చేశాను. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అండ్ నేమ్ ఈక్వల్స్ టు pass2 అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంతకుముందు వచ్చేసి pass1 అని ఇచ్చాము నేమ్, దీనికి వచ్చేసి నేను pass2 అని ఇస్తున్నాను. ఓకేనా. సో చూడండి, మనం ఒక ఫామ్ని క్రియేట్ చేసాము, దానికి ఒక నేమ్ని అసైన్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టెక్స్ట్ బాక్సెస్ని క్రియేట్ చేసాము. అది వచ్చేసి పాస్వర్డ్కి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్కి అండ్ దానికి వచ్చేసి 2 నేమ్స్ని కూడా అసైన్ చేసాము. ఒకటి వచ్చేసి pass1 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి pass2 అనే నేమ్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి డీటెయిల్గా మనం ఒక ఫామ్ని క్రియేట్ చేసి టెక్స్ట్ బాక్స్ని యాడ్ చేసాము. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాను అంటే నేను వచ్చేసి ఒక బటన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సబ్మిట్ బటన్ ఉంటుంది కదా, సో ఆ బటన్ని. సో బటన్ని క్రియేట్ చేయడానికి మనం వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. సబ్మిట్ బటన్ని క్రియేట్ చేయడానికి మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చి నేను వాల్యూ ఇస్తున్నాను. వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ కానీ లాగిన్ కానీ రిజిస్టర్ కానీ మీరు ఏది ఇచ్చినా పర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను ఏమి ఇస్తున్నాను అంటే చెక్ అని ఇస్తున్నాను. సింపుల్గా చెక్ హియర్, క్లిక్ హియర్, అలా ఏదైనా పర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను ఎలా వస్తుంది అనేసి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి టోటల్గా ఫామ్ని క్రియేట్ చేసాము. అండ్ ఇక్కడ చూడండి, మనము టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని తీసుకున్నాం కదా, అంటే ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఏం జరగాలి అనేది ఇవ్వలేదు కదా. సో దానికోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫామ్లో యాక్షన్ ఇస్తున్నాను. ఓకేనా. సో మనం వచ్చేసి అంటే దానికంటే ముందు నేను వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే ఆన్ సబ్మిట్ తీసుకుంటాను. అంటే ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఒక ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి నేను ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం దానికోసం ఏం చేస్తామంటే ఆన్ సబ్మిట్ తీసుకుంటాం. ఓకేనా. సో నేను ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు నాకు వ్యాలిడ్ పాస్వర్డ్ అనే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా. సో మనము ఆన్ సబ్మిట్ గురించి కూడా మనం ఈవెంట్లో డీటెయిల్గా తెలుసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. సో నేను ఆ బటన్ని క్లిక్ చేయగానే నాకు వ్యాలిడ్ పాస్వర్డ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి నేను ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఆన్ సబ్మిట్ ఈక్వల్స్ టు వ్యాలిడ్ పాస్వర్డ్ అని చేశాను. సో మనము వ్యాలిడ్ పాస్వర్డ్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను యాక్షన్ ఇస్తున్నాను. ఓకేనా. సో అంటే మనం ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఏ వెబ్ పేజ్కి వెళ్ళాలి అనేది కూడా మనం లింక్ ఇవ్వాలి కదా. సో నేను ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు, సబ్మిట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు నాకు success.html అనే వెబ్ పేజ్కి ఆ లింక్ అనేది వెళ్ళాలి అనేసి నేను యాక్షన్లో ఇస్తున్నాను. ఓకేనా. సో ఇది మీకు ఆల్రెడీ మనం HTMLలోనే తెలుసుకున్నాము, ఫామ్స్లో, HTML ఫామ్స్లో. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. మనం బటన్ని క్లిక్ చేసినప్పుడు నాకు వచ్చేసి ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అండ్ success.htmlకి ఆ వెబ్ పేజ్ అనేది వెళ్ళాలి అనేసి నేను ఇచ్చేసాను. ఓకేనా. సో చూడండి, మనం వచ్చేసి ఫామ్ని క్రియేట్ చేసాము, 2 టెక్స్ట్ బాక్సెస్ని క్రియేట్ చేసాము, దానికి వచ్చేసి pass1 అండ్ pass2 అని నేమ్స్ ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సబ్మిట్ బటన్ని క్రియేట్ చేసాము. ఆ సబ్మిట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు వ్యాలిడ్ పాస్వర్డ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి success.html అనే వెబ్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఓకేనా. సో ఇంతవరకు ఇది మనం రాసిన కోడింగ్. ఓకేనా. సో ఒకసారి చూడండి, మీరు అవుట్పుట్లో చూసినట్టయితే కనుక మనకి ఇలా వచ్చేస్తుంది వ్యాలిడేషన్ ఇన్ జావాస్క్రిప్ట్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని వస్తుంది. ఓకేనా. సో దీంట్లో వచ్చేసి మీరు పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను వచ్చేసి పాస్వర్డ్ని ఎంటర్ చేసినప్పుడు డైరెక్ట్గా మనకు అది నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయింది. ఓకేనా. సో పాస్వర్డ్ని ఎంటర్ చేసినా లేదా పాస్వర్డ్ని ఎంటర్ చేయకపోయినా మనం సబ్మిట్ బటన్ని క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా నెక్స్ట్ success.html పేజ్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు మనకు అలా కాకుండా ఫస్ట్ వచ్చేసి చెక్ చేసుకోవాలి. ఓకేనా. మనము పాస్వర్డ్ని ఎంటర్ చేసామా లేదా, ఆ ఎంటర్ చేస్తే ఆ పాస్వర్డ్ యొక్క క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేసి మనం తెలుసుకోవాలి. ఓకేనా. సో మనకు వచ్చేసి పాస్వర్డ్ యొక్క లెంత్ వచ్చేసి మినిమం 6 క్యారెక్టర్స్ ఉంటేనే మనకు సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. ఓకేనా. సో నేను ఇప్పుడు దానికంటే ముందు ఏం చేసేస్తున్నా అంటే ఫామ్కి వచ్చేసి మెథడ్ని అప్లై చేస్తున్నాను. మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్. మనం అది ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా మీకు ఆల్రెడీ తెలుసు. సో నేను ఇప్పుడు డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ మనం ఇప్పుడు బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వచ్చేసి ఆ సబ్మిట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు వ్యాలిడ్ పాస్వర్డ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చేసాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఫంక్షన్ ఎక్కడ రాయాలి, మనం స్క్రిప్ట్ ట్యాగ్లో రాయాలి కదా. సో ఇప్పుడు నేను వచ్చేసి స్క్రిప్ట్ ట్యాగ్లో రాస్తున్నాను. ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి మనం వచ్చేసి ఫంక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో నేను ఇక్కడ ఫంక్షన్ అని తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్ యొక్క నేమ్ కదా. మన ఫంక్షన్ యొక్క నేమ్ ఏమి ఇచ్చాము, వ్యాలిడ్ పాస్వర్డ్ అని ఇచ్చాము. ఓకేనా. సో వ్యాలిడ్ పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్స్లో
మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ని మనం రాయాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి మనం వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాము. సో మనం వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాము పాస్వర్డ్ అనేసి. ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనం ఒక ఫామ్ని క్రియేట్ చేస్తాం కదా, దాంట్లో ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేస్తాం ఫస్ట్ పాస్వర్డ్ అనేసి. ఓకేనా. సో మనకు ఆ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ అనేది మనకు ఈ వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే డాక్యుమెంట్ డాట్ ఫామ్ నేమ్ ఇస్తున్నాము. ఫామ్ నేమ్ ఏంటి ఇక్కడ వచ్చేసి మనకు మై ఫామ్ కదా. సో డాక్యుమెంట్ డాట్ మై ఫామ్. సో చూడండి ఇది వచ్చేసి మనము డిఓఎం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో తెలుసుకున్నాము ఎలా యూజ్ చేయాలి అనేసి. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో డాక్యుమెంట్ డాట్ మై ఫామ్ డాట్ పాస్1. ఓకేనా. సో దీని మీనింగ్ ఏంటంటే మనకు ఫామ్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ 1లో నుంచి మనకు వాల్యూ వచ్చేసి ఈ వేరియబుల్లో స్టోర్ అవ్వాలి అనేసి దాని యొక్క టోటల్ మీనింగ్. ఓకేనా. సో వేర్ పాస్వర్డ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ మై ఫామ్ అంటే ఫామ్ నేమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్1 అంటే టెక్స్ట్ బాక్స్ యొక్క నేమ్, దాంట్లో ఉన్న వాల్యూ అది వచ్చేసి మనకు వేరియబుల్ పాస్వర్డ్ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి అనేసి దాని యొక్క టోటల్ మీనింగ్. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఇంకొక వేరియబుల్ని కూడా క్రియేట్ చేస్తున్నాను. సో దాని యొక్క నేమ్ వచ్చేసి cpass అని ఇస్తున్నాను. ఓకేనా. సో చూడండి డాక్యుమెంట్ డాట్ మై ఫామ్ డాట్ pass2 డాట్ వాల్యూ అని ఇవ్వాలి. ఓకేనా. సో మనం ఇక్కడ వచ్చేసి pass2 అని చేసాం కదా నేమ్ వచ్చేసి. సో ఇక్కడ నేను ఆ నేమ్ని బేస్ చేసుకుంటాను. సో pass2 డాట్ వాల్యూ అంటే మనం సెకండ్ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేస్తాం కదా, సో ఆ వాల్యూ వచ్చేసి మనకు ఈ సి పాస్వర్డ్ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి అనేసి దీని యొక్క మీనింగ్. ఓకేనా. సో మనం టోటల్గా వచ్చేసి 2 వేరియబుల్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా. సో ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్ 1లో ఉన్న వాల్యూ స్టోర్ అవుతుంది అండ్ నెక్స్ట్ సెకండ్ వేరియబుల్ వచ్చేసి మనం సెకండ్ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసిన వాల్యూ వచ్చేసి మనకు సెకండ్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వేరియబుల్స్ని క్రియేట్ చేసాం. ఓకే. బట్ ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే కండిషన్స్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో మనం ఏంటిది పాస్వర్డ్ గురించి కదా, అంటే పాస్వర్డ్ వచ్చేసి మినిమం 6 క్యారెక్టర్స్ ఉండాలి అండ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వచ్చేసి సేమ్ ఉండాలి కదా. సో దానికోసం మనం చెక్ చేసుకోవడానికి వచ్చేసి మనం కండిషన్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో మీ కండిషన్స్ని ఎలా యూజ్ చేయాలనే దాని గురించి కూడా మనం డీటెయిల్గా లాస్ట్ క్లాసెస్లో తెలుసుకున్నాము. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి ఇఫ్ పాస్వర్డ్ డాట్ లెంత్. ఓకేనా. మనం వచ్చేసి పాస్వర్డ్ యొక్క లెంత్ని కనుక్కోవడానికి దానికోసం వచ్చేసి మనం లెంత్ అనే క్యారెక్టర్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో చూడండి పాస్వర్డ్ డాట్ లెంత్ అంటే మనకి ఇక్కడ వేరియబుల్ నేమ్ ఉంది కదా పాస్వర్డ్ అనేసి. సో ఆ పాస్వర్డ్ డాట్ లెంత్ అని తీసుకుంటున్నాను. ఓకేనా. సో దాని మీనింగ్ ఏంటంటే మనము ఆ లెంత్ని చెక్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇఫ్ పాస్వర్డ్ డాట్ లెంత్ లెస్ దెన్ 6 అంటే ఒకవేళ పాస్వర్డ్ అనేది 6 క్యారెక్టర్స్ కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఏం అవ్వాలి అనేసి మనం ఇస్తున్నాం. ఓకేనా. సో దానికోసం వచ్చేసి నేను ఒక అలర్ట్ బాక్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఒకవేళ మన పాస్వర్డ్ కనుక 6 క్యారెక్టర్స్ కంటే తక్కువగా ఉంటే పాస్వర్డ్ మస్ట్ కంటైన్ 6 క్యారెక్టర్స్ అనే అలర్ట్ బాక్స్ మనకు డిస్ప్లే అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో మీకు ఈ అలర్ట్ బాక్స్ని యూజ్ చేయడము కండిషన్స్ని యూజ్ చేయడం అన్నీ తెలుసు డీటెయిల్గా. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో మనం ఇక్కడ జస్ట్ చెక్ చేసుకుంటున్నాం అంటే పాస్వర్డ్ డాట్ లెంత్ లెస్ దెన్ 6 అంటే పాస్వర్డ్ వచ్చేసి 6 క్యారెక్టర్ కంటే తక్కువగా ఉంటే మనకు అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి అనేసి. ఓకేనా. సో చూడండి ఒకసారి సేవ్ చేసి మనం బ్రౌజర్లో ఓపెన్ చేసి చెక్ చేద్దాం సక్సెస్ అవుతుందా లేదా అనేసి. ఓకేనా. సో చూడండి పాస్వర్డ్ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 క్యారెక్టర్స్ ఇచ్చి చెక్ చేశాను. చూడండి మనకు వచ్చేసి పాస్వర్డ్ మస్ట్ కంటైన్ 6 క్యారెక్టర్స్ అని డిస్ప్లే అయిపోయింది. ఓకేనా. ఎందుకు మనం వచ్చేసి 3 క్యారెక్టర్స్ని మాత్రమే ఎంటర్ చేసాం కదా. సో మస్ట్ అండ్ షుడ్గా 6 క్యారెక్టర్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మనము 3 క్యారెక్టర్స్ ఎంటర్ చేసినా కూడా మనకు అది వచ్చేసి success.html వెబ్ పేజ్కి లింక్ అనేది వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు అలా కాకుండా కండిషన్ అనేది ట్రూ అయితేనే మనకు ఆ వెబ్ పేజ్ నుంచి సెకండ్ వెబ్ పేజ్కి వెళ్ళాలి, అంటే success.htmlకి వెళ్ళాలి. సో దానికోసం మనం యూజ్ చేసేది ఏంటంటే రిటర్న్. ఓకేనా. సో కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనకు ఆ వెబ్ పేజ్ అనేది నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళకూడదు. ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయితేనే నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళాలి అనేది దీని యొక్క మీనింగ్. ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనం రిటర్న్ని యూజ్ చేస్తాము. రిటర్న్ ఫాల్స్ అని ఇచ్చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో రిటర్న్ ఫాల్స్ అని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కండిషన్ అనేది ఒకవేళ ఫెయిల్ అయిపోతే అది నెక్స్ట్ పేజ్కి వెళ్ళదు, అంటే success.html అనే వెబ్ పేజ్ ఉంది కదా, సో ఆ వెబ్ పేజ్కి వెళ్ళదు. ఓకేనా. సో మనము 6 క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తేనే మినిమం 6 క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తేనే
మనకు అది నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, అలాగే మనం వచ్చేసి ఆన్ సబ్మిట్ అని ఇస్తాం కదా. సో ఆన్ సబ్మిట్ ముందు కూడా మనము రిటర్న్ అని తీసుకోవాలి. ఓకేనా. ఇంతవరకు వచ్చేసి ఆన్ సబ్మిట్ అంటే సబ్మిట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ కాల్ చేయాలి అనేసి ఇచ్చేస్తాం కదా. సో ఇప్పుడు దానికంటే ముందు వచ్చేసి మనం రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఈ రిటర్న్ అనే ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనము ఆ కండిషన్ అనేది ట్రూ అయిందా ఫాల్స్ అయిందా దాన్ని బేస్ చేసుకుని మనకు ఆ వెబ్ పేజ్ అనేది నెక్స్ట్ వెబ్ పేజ్కి లింక్లో ఉన్న వెబ్ పేజ్కి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి పాస్వర్డ్ వచ్చేసి 3 క్యారెక్టర్స్ ఎంటర్ చేసి చెక్ చేశాను చూడండి. సో ఇప్పుడు మనకు ఆ కండిషన్ అనేది ఏమైంది, ఫెయిల్ అయింది కదా. అంటే కండిషన్ అనేది 6 క్యారెక్టర్స్ అంటే తక్కువగా ఉంది కదా పాస్వర్డ్ అనేది. సో మనకు ఆ వెబ్ పేజ్ అనేది సెకండ్ వెబ్ పేజ్కి వెళ్ళదు. ఓకేనా. ఇప్పటి వరకు మనం వచ్చేసి ఆ పాస్వర్డ్ అనేది 6 క్యారెక్టర్స్ కంటే ఎక్కువగా ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఈ వెబ్ పేజ్ success.htmlకి వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకుంటే చాలా 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 సింపుల్, దీంట్లో ఏమీ ఉండదు. జస్ట్ ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి అంటే కండిషన్స్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇఫ్ పాస్వర్డ్.లెంత్ అంటే లెంత్ని చెక్ చేస్తున్నాం. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి 6 క్యారెక్టర్స్ అంటే ఎక్కువగా ఇస్తే మనకు డైరెక్ట్గా సెకండ్ వెబ్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఇది మనం ఓన్లీ చెక్ చేసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, కండిషన్ని. సో దానికోసం వచ్చేసి మనం ఇఫ్ పాస్వర్డ్.లెంత్ <6 అని తీసుకున్నాము. ఒకవేళ ఆ కండిషన్ అనేది ట్రూ అయితే మనకు అలర్ట్ బాక్స్ రావాలి అండ్ రిటర్న్ వచ్చేసి ఫాల్స్ రావాలి. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు టోటల్గా పాస్వర్డ్ని చెక్ చేసుకోవడం అంటే లెంత్ చెక్ చేసుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్. సో దీంట్లో మనం వచ్చేసి ఇంతవరకు యూజ్ చేస్తుంది ఏంటంటే పాస్వర్డ్ లెంత్ని కనుక్కున్నాము. ఆ పాస్వర్డ్ లెంత్ని చెక్ చేయడానికి మనం ఇఫ్ కండిషన్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఈ రిటర్న్ కీవర్డ్ని యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకు ఆ కండిషన్ అనేది ట్రూ అయితేనే నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళాలి. కండిషన్ అనేది ఫెయిల్ అయితే ఆ నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళకుండా సేమ్ అదే వెబ్ పేజ్లో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకు పాస్వర్డ్ అనేది 6 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువగా ఉంటేనే 6 కన్నా ఎక్కువగా ఉంటేనే నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళాలి. ఒకవేళ పాస్వర్డ్ వచ్చేసి 6 క్యారెక్టర్స్ కంటే తక్కువగా ఉంటే నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళకుండా సేమ్ అదే వెబ్ పేజ్లో ఉండాలి. ఓకేనా. సో చూడండి, నేను ఇక్కడ వచ్చేసి ఇంకొక వెబ్ పేజ్ని క్రియేట్ చేశాను. అది వచ్చేసి success.html. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సబ్మిట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు submit.html అనే వెబ్ పేజ్కి వెళ్ళాలి అని చెప్పాను కదా. సో నేను దానికోసం వచ్చేసి ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేశాను సింపుల్గా. సో దాంట్లో వచ్చేసి నేను వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేది సింపుల్గా రాసేసాను. ఓకేనా ఫ్రెండ్స్, మ్యాటర్. సో జస్ట్ మనము సబ్మిట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఇంకొక వెబ్ పేజ్కి వెళ్తుంది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఇంకొక వెబ్ పేజ్ని క్రియేట్ చేశాను అంతే. ఓకేనా. సో చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను అవుట్పుట్, మీకు అప్పుడు సింపుల్గా అర్థమైపోతుంది. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి రిఫ్రెష్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం చూడండి. మనము 6 క్యారెక్టర్స్ కంటే ఎక్కువగా ఎంటర్ చేసి చెక్ చేసినప్పుడు మనకు సెకండ్ వెబ్ పేజ్కి వెళ్ళిపోయింది. ఎలా వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేసి మనం ఇంకొక వెబ్ పేజ్లో రాసాము, అది మనకు డిస్ప్లే అయిపోయింది. ఓకేనా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనం పాస్వర్డ్ని చెక్ చేసాము ఇంతవరకు వచ్చేసి. ఓకేనా. సో పాస్వర్డ్ 6 క్యారెక్టర్స్ ఉంటే నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళాలి అనేసి ఇచ్చేసాము. బట్ ఇక్కడ మనం ఇంకొకటి కూడా చెక్ చేయాలి. అదేంటంటే మనం పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వచ్చేసి 2 వాల్యూస్ సేమ్ ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనం పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ డిఫరెంట్గా ఇచ్చినా కూడా అది మనకు వెబ్ పేజ్ సెకండ్ వెబ్ పేజ్కి వెళ్ళిపోతుంది కదా. సో ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేసుకోవాలంటే ఇంకొక కండిషన్ని తీసుకొని పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ 2 వాల్యూస్ వచ్చేసి సేమ్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనము సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు తీసుకున్న విధంగానే ఇంకొక కండిషన్ని తీసుకోవాలి. సో దానికోసం కూడా వచ్చేసి మనము ఇఫ్ని యూజ్ చేస్తున్నాము. ఓకేనా. సో చూడండి, నేను వచ్చేసి ఇఫ్ని యూజ్ చేస్తున్నాను. సో దీంట్లో వచ్చేసి మనం ఏం చేయాలి, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. పాస్వర్డ్ అండ్ సి పాస్వర్డ్. ఓకేనా. సో మనం ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి వచ్చేసి మనము డబల్ కోట్స్ని యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. సో మనము డబల్ కోట్స్ని యూజ్ చేస్తాము, అది ఎలా వర్క్ అవుతుంది అనేసి కూడా మనం లాస్ట్ క్లాసెస్లో తెలుసుకున్నాము. ఓకేనా. సో చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇఫ్ పాస్వర్డ్ =C పాస్వర్డ్ అని ఇస్తున్నాను. ఓకేనా. సో మనకు పాస్వర్డ్ అనేది సి పాస్వర్డ్కి ఈక్వల్ అవుతేనే, అంటే రెండింటిలో సేమ్ వాల్యూ ఉంటేనే మనకు కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అంటే ఆ వెబ్ పేజ్ అనేది నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళాలి. ఓకేనా. సో ఈ విధంగా మనము పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ని సేమ్ ఎంటర్ చేశారా లేదా అని చెక్ చేసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఇప్పుడు నేను వచ్చేసి సేమ్ రిటర్న్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నాను. అంటే
డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ ఈక్వల్స్ టు కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే రెండు వాల్యూస్ సేమ్ ఉంటే మనకు డైరెక్ట్గా రిటర్న్ స్టేట్మెంట్ వచ్చేసి ట్రూ అని రావాలి అండ్ మనకు వెబ్ పేజ్ అనేది నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళిపోవాలి. బట్ ఒకవేళ ఆ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటే దానికోసం మనం ఎల్స్ను యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతే మనకు ఎల్స్లో ఉంది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో నేను దీంట్లో ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా అలర్ట్ బాక్స్ని యూజ్ చేసి పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మస్ట్ బి సేమ్ అని ఇస్తున్నాను. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, మీకు ఇఫ్ స్టేట్మెంట్ గురించి మనము = సింబల్ గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నింటి గురించి మనము డీటెయిల్గా తెలుసుకున్నాము. ఓకేనా. సో నేను ఇక్కడ అందుకే వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను ఇక్కడికి వచ్చేసి ఓన్లీ వ్యాలిడేషన్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకు పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ అయితే మనకు రిటర్న్ ట్రూ అనేది రావాలి. ఒకవేళ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేటివి డిఫరెంట్గా ఉంటే మనకు ఈ అలర్ట్ బాక్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి నేను సింపుల్గా ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రిటర్న్ రాయాలి. రిటర్న్ ఫాల్స్. ఓకేనా. ఎందుకు ఫాల్స్ అంటే మనకు కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ పాస్వర్డ్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం రిటర్న్ ఫాల్స్ అని ఇస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఒకసారి సేవ్ చేసి చూపిస్తాను. చూడండి సేవ్ అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేసి ఒకసారి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఏదో ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో చూడండి ఫస్ట్ 2 క్యారెక్టర్స్ ఎంటర్ చేసి చెక్ చేస్తే మనకు పాస్వర్డ్ మస్ట్ కంటైన్ 6 క్యారెక్టర్స్ అనేది వచ్చేసింది. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే ఓకే పాస్వర్డ్ వచ్చేసి 6 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఎంటర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ నేను ఏం ఎంటర్ చేయకుండా డైరెక్ట్ చెక్ బాక్స్ని క్లిక్ చేయగానే చూడండి పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మస్ట్ బి సేమ్ అనేసి మనకు ఎర్రర్ వచ్చేసింది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు సెకండ్ టైప్. ఓకేనా. సో అదేంటి పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా సేమ్ ఉండాలి అనేసి మనము జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి వ్యాలిడేషన్ చేస్తున్నాము. ఓకేనా. సో ఇక్కడ మనకు పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మస్ట్ అండ్ షుడ్గా సేమ్ అయితేనే మనకు బటన్ని క్లిక్ చేసినప్పుడు అది నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు వచ్చేసి మనం టోటల్గా 2 టైప్స్ గురించి తెలుసుకున్నాం పాస్వర్డ్లో. అది వచ్చేసి ఫస్ట్ వన్ ఏంటంటే పాస్వర్డ్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా 6 క్యారెక్టర్స్ ఉందా లేదా అని తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వచ్చేసి సేమ్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి కూడా మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో 6 క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ 6 క్యారెక్టర్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మనకు అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి పాస్వర్డ్ మస్ట్ కంటైన్ 6 క్యారెక్టర్స్ అనేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వచ్చేసి సేమ్ ఉండాలి. ఓకేనా. సో పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ ఉంటే మనకు ట్రూ రిటర్న్ వచ్చేసి ట్రూ అనేది డిస్ప్లే అవుతుంది, నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటే మనకు అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మస్ట్ బి సేమ్ అనేసి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనము పాస్వర్డ్ వ్యాలిడేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఓకేనా. సో మనకు వచ్చేసి ఈ జావా స్క్రిప్ట్ వ్యాలిడేషన్ అనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్ రియల్ టైంలో. సో ఎందుకంటే మనం వచ్చేసి రిజిస్ట్రేషన్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్ కానీ జీమెయిల్ కానీ యూజ్ చేసేటప్పుడు మనం కన్ఫామ్గా పాస్వర్డ్ని ఇస్తాము అండ్ వచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ని ఇచ్చేస్తాం కదా. సో ఆ రెండు సేమ్ ఉన్నాయా లేదా అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ వచ్చేసి 6 క్యారెక్టర్స్ మినిమం 8 క్యారెక్టర్స్ ఉందా లేదా అని చెక్ చేస్తాం కదా. సో దానికోసం వచ్చేసి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. సో మీకు దీంట్లో కనుక ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు మీ డౌట్ని మస్ట్ అండ్ షుడ్గా క్లారిఫై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పుడు మనం వచ్చేసి పాస్వర్డ్ వ్యాలిడేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏం తెలుసుకున్నాం అంటే నేమ్ వ్యాలిడేషన్ గురించి తెలుసుకుందాము. ఓకేనా. సో నేమ్ వ్యాలిడేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తాము అనే గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకున్నాం. ఓకేనా. సో చూడండి నేమ్ అనగానే మనం వచ్చేసి ఇన్పుట్ టైప్ టెక్స్ట్ బాక్స్ని తీసుకుంటాము. సో దాని టెక్స్ట్ బాక్స్ని తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం దాంట్లో వచ్చేసి క్యారెక్టర్స్ని ఎంటర్ చేయొచ్చు, అంటే ఆల్ఫాబెట్స్ని ఎంటర్ చేయొచ్చు, 1 to 10 0 వరకు ఎంటర్ చేయొచ్చు అండ్ వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా ఎంటర్ చేయొచ్చు, @ సింబల్ కానీ లేదా కామా సింబల్ కానీ ఎక్స్క్లమేటరీ మార్క్ కానీ. బట్ మనం వచ్చేసి రిజిస్టర్ అయ్యే టైంలో నేమ్ అంటే ఓన్లీ నేమ్ మాత్రమే ఎంటర్ చేయాలి, ఎలాంటి స్పెషల్ సింబల్స్ కానీ లేదా న్యూమరిక్స్ నెంబర్స్ కానీ ఉండకూడదు కదా. సో దానికోసం వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ నేమ్ వ్యాలిడేషన్ని యూజ్ చేస్తున్నాము. ఓకేనా. సో అది వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలి, A to Z వరకు మాత్రమే యాక్సెప్ట్ చేయాలి అండ్ స్పేస్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా. సో చూడండి ఇక్కడ దానికోసం వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేశాను. సో అది వచ్చేసి మనకు ఇలా కనిపిస్తుంది, యువర్ నేమ్ అనేది వచ్చేసి ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి మనం నేమ్ ఎంటర్ చేయొచ్చు, నెంబర్స్ ఎంటర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి సింబల్స్ కూడా ఎంటర్ చేయొచ్చు. బట్ ఇది వచ్చేసి మనకు కరెక్ట్ ఫామ్ కాదు. ఓకేనా.
సో మనకేముండాలి, ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉండాలి, A to Z వరకు ఉండాలి అండ్ స్పేస్ ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం దానికోసం వచ్చేసి ఈ నేమ్ వ్యాలిడేషన్ని యూజ్ చేస్తాము. అది ఎలా యూజ్ చేస్తాము అనే దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి ఒక టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేశాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక సబ్మిట్ బటన్ కూడా క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. సో సబ్మిట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఫామ్ అనేది సబ్మిట్ అవ్వాలి అండ్ నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళిపోవాలి కదా. సో యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు మనం అయితే ఏం యూజ్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అదే యూజ్ చేస్తున్నాను, కొంచెం చేంజ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇంతకుముందు వచ్చేసి మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అని తీసుకున్నాము, బట్ ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి సబ్మిట్ బటన్ని క్రియేట్ చేశాను అండ్ వాల్యూ ఈక్వల్స్ టు క్లిక్ హియర్ అని ఇచ్చేసాను. ఓకేనా. సో మనం ఆ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు సేమ్ success.html అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకేనా. సో చూడండి మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఎందుకు, మనం ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అనేది మనం ఇవ్వలేదు కాబట్టి సో అది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో చూడండి AAA అని ఇచ్చేసినా మనము ఎలాంటి మ్యాటర్ ఇచ్చేసినా కూడా అది డైరెక్ట్గా వెబ్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నెంబర్స్ని కానీ లేదా స్పెషల్ సింబల్స్ని కానీ అలో చేయకుండా మనము ఒక కండిషన్ ఇవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు అది ఎలా యూజ్ చేస్తాము అనే దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి సబ్మిట్ అని ఇచ్చాను కదా, సబ్మిట్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు వ్యాలిడ్ నేమ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని ఇచ్చేసాను కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాము, దానికోసం వచ్చేసి ఫంక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో ఫంక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేసి నెక్స్ట్ వచ్చేసి మన ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి, వ్యాలిడ్ నేమ్. ఓకేనా. సో ఫంక్షన్ వ్యాలిడ్ నేమ్ అని ఇస్తున్నాను. ఓకేనా. సో దాంట్లో వచ్చేసి మనం స్టేట్మెంట్స్ రాయాలి కదా. సో నేను సేమ్ ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను నేమ్ అనేసి. సో ఇంతకుముందు మనమైతే ఎలా తీసుకున్నామో సేమ్ ఇప్పుడు కూడా వాల్యూని అలాగే తీసుకుంటున్నాను, డాక్యుమెంట్ డాట్ మై ఫామ్ డాట్ నేమ్. ఓకేనా. సో చూడండి మై ఫామ్ డాక్యుమెంట్ డాట్ మై ఫామ్ ఏంటి, ఫామ్ యొక్క నేమ్ కదా. సో మై ఫామ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్ ఏంటి, నేమ్1, టెక్స్ట్ బాక్స్ యొక్క నేమ్ వచ్చేసి నేమ్1. సో నేమ్1 డాట్ వాల్యూ. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ యూజర్ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసిన వాల్యూ వచ్చేసి మనకు ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము కండిషన్స్ని అప్లై చేయాలి. ఓకేనా. సో ఆ కండిషన్స్ ఏంటి అనేది కూడా నేను ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా. సో ఇప్పుడు నేను దానికంటే ముందు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఆ నేమ్ వచ్చేసి నల్గా ఉండకూడదు, అంటే టెక్స్ట్ ఎంటర్ చేయకుండా కూడా బ్లాంక్గా విడిచిపెట్టిన ఎర్రర్ రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో నల్ అని ఎంటర్ చేసినా కూడా మనకు ఎర్రర్ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్. నల్ వాల్యూస్ని ఎంటర్ చేసిన ఎర్రర్ రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ యూజర్ నేమ్ వచ్చేసి బ్లాంక్గా విడిచిపెట్టినా, అంటే ఎలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేయకపోయినా మనకు ఎర్రర్ అనేది రావాలి. సో దానికోసం వచ్చేసి నేను ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకుంటాను. సో దీంట్లో వచ్చేసి మనం ఇంకొక సింబల్ యూజ్ చేస్తున్నాము, $R. ఈ ఆర్ సింబల్ని యూజ్ చేసినప్పుడు కూడా ఏమవుతుంది అనేది మీకు తెలుసు. సో ఈ రెండు కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా కూడా మనకు అందులో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. సో ఇక్కడ నేను ఎట్ ఏ టైం వచ్చేసి 2 కండిషన్స్ని చెక్ చేస్తున్నాను. ఓకేనా. సో నేమ్ ఈక్వల్స్ టు నల్, అంటే నేమ్లో మనం నల్ వాల్యూస్ని ఇచ్చినా లేదా బ్లాంక్గా విడిచిపెట్టేసినా కూడా మనకు ఆ కండిషన్ అనేది ట్రూ అవ్వాలి అండ్ అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి అనేసి నేను ఇస్తున్నాను. ఓకేనా. సో మనం ఎట్ ఏ టైం 2 కండిషన్ని చెక్ చేసుకుంటాం. సో దానికోసం వచ్చేసి మనం ఆర్ సింబల్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో అప్పుడు మనకి ఏం డిస్ప్లే అవ్వాలంటే అలర్ట్ బాక్స్ డిస్ప్లే అవ్వాలి. సో నేను ఇప్పుడు దాంట్లో ఏమి ఇస్తున్నాను అంటే ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్ అని లేదా ఎంటర్ యువర్ నేమ్ అని. సో మీరు ఎలా ఇచ్చేసినా ఏం కాదు. సో మీకు ఇక్కడ ఏది ఇస్తే మీకు అక్కడ అదే నేమ్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను అంటే ప్లీజ్ ప్రొవైడ్ కరెక్ట్ నేమ్ అని ఇచ్చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి నేమ్ వచ్చేసి నల్ వాల్యూస్ని ఇచ్చిన, నేమ్ వచ్చేసి బ్లాంక్గా ఇచ్చిన మనకు ఈ అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, రిటర్న్ ఫాల్స్. సో కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి మనం ఇక్కడ రిటర్న్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చేసాం. ఎందుకు, ఆ వెబ్ పేజ్ అనేది నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళకూడదు కదా. సో దానికోసం వచ్చేసి మనం రిటర్న్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇచ్చేసాం. ఓకేనా. సో మనం ఇక్కడ ఎట్ ఏ టైం 2 కండిషన్స్ని చెక్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో చూడండి ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను మీకు. సో చూడండి మేము ఇప్పుడు డైరెక్ట్గా క్లిక్ హియర్ అని ఉంది కదా. సో నేను ఎంటర్ చేయగానే చూడండి మనకు ప్లీజ్ ప్రొవైడ్ కరెక్ట్ నేమ్ అనేది వచ్చేసింది. ఓకేనా. ఎందుకు, మనం ఎలాంటి వాల్యూని ఎంటర్ చేయలేదు కాబట్టి అది డైరెక్ట్గా మనకు అలర్ట్ మెసేజ్ అనేది చూపిస్తుంది, ప్లీజ్ ప్రొవైడ్ కరెక్ట్ నేమ్ అనేసి. ఓకేనా. సో అది నేమ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ అని ఇచ్చేసాం కదా, అంటే మనం బ్లాంక్గా విడిచిపెట్టినప్పుడు ఎలాంటి కంటెంట్ అనేది ఎంటర్ చేయనప్పుడు మనకు అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి అనేసి. ఓకేనా. సో ఇంకొకటి ఏంటి, మనకు
అందులో వచ్చేసి నల్ వాల్యూస్ని ఎంటర్ చేసినప్పుడు అంటే నల్ వాల్యూని ఎంటర్ చేసినప్పుడు కూడా మనకు అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి అనేసి ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తాం మనం వచ్చేసి నేమ్ = నల్ అని ఇచ్చేస్తాం కదా, నల్కి డబుల్ కోట్స్ ఇవ్వండి ఓకేనా. సో అది స్ట్రింగ్ కదా, మనం డబుల్ కోట్స్ ఇవ్వడం మర్చిపోయాము, అందుకే ఇక్కడ మనకు రాలేదు. సో చూడండి నల్ అని ఎంటర్ చేసినా కూడా మనకు వచ్చేసి ప్లీజ్ ప్రొవైడ్ కరెక్ట్ నేమ్ అనేసి వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము 2 కండిషన్స్ని బేస్ చేసుకుని ఒక అలర్ట్ బాక్స్ని క్రియేట్ చేసాము. సో అదేంటంటే మనకు వచ్చేసి ప్లీజ్ ప్రొవైడ్ కరెక్ట్ నేమ్ అనేసి ఏదో ఒకటే వస్తుంది ఓకేనా. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఓన్లీ నేమ్ని ఎంటర్ చేస్తారా లేదా అని చెక్ చేసుకుంటున్నాము. అండ్ దాంట్లో వచ్చేసి ఇప్పుడు నెంబర్స్ని కానీ అంటే స్పెషల్ సింబల్స్ని కానీ లేదా 1 2 3 నెంబర్స్ని కానీ యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు కూడా. సో ఇప్పుడు మనం దానికోసం ఏం చేయాలంటే ప్యాటర్న్ని యూజ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి మనం వచ్చేసి ఇన్పుట్ టైప్ = టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేస్తాం కదా, టెక్స్ట్ అనేసి. సో దాంట్లో వచ్చేసి మనం ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. ఆ యాట్రిబ్యూట్ ఏంటి అంటే ప్యాటర్న్ ఓకేనా. సో ఆ టెక్స్ట్ బాక్స్ అనేది ఎలాంటి వాల్యూస్ని యాక్సెప్ట్ చేయాలి అనేసి మనము ఈ ప్యాటర్న్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసుకొని ఇస్తాం ఓకేనా. సో చూడండి ఇన్పుట్ టైప్ = టెక్స్ట్ బాక్స్ అని ఉంది కదా ట్యాగ్. సో ఆ ట్యాగ్లోనే నేను ప్యాటర్న్ అనే యాట్రిబ్యూట్ని తీసుకున్నాను. సో దాంట్లో వచ్చేసి మనం స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని దాంట్లో మనకు ఎలాంటి వాల్యూస్ని యాక్సెప్ట్ చేయాలి అనేది మనం ఇవ్వాలి ఓకేనా. సో చూడండి నేను వచ్చేసి ప్యాటర్న్ A to Z అని ఇచ్చేసాను ఓకేనా స్క్వేర్ బ్రాకెట్స్లో. సో అంటే మనకు స్మాల్ a నుంచి స్మాల్ a నుంచి స్మాల్ z వరకు మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనేసి ఓకేనా. సో మనం ఒకవేళ క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేసినా కూడా మనకు ప్లీజ్ మ్యాచ్ ద ఫార్మాట్ రిక్వెస్టెడ్ అని వచ్చేస్తుంది చూసారా. సో ఎందుకు అంటే మనం వచ్చేసి ఏమి ఇచ్చాము, ఓన్లీ స్మాల్ లెటర్స్ ఇచ్చేసాము, స్మాల్ a to స్మాల్ z అనేసి ఓకేనా. సో అది ఓన్లీ స్మాల్ లెటర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అనేసి దాని యొక్క టోటల్ మీనింగ్ ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్మాల్ లెటర్స్ని ఎంటర్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మనం మిస్టేక్ చేసాము. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే యాజ్ ఇట్ ఈస్గా క్యాపిటల్ A to క్యాపిటల్ Z అనేసి కూడా ఇచ్చేసాను ఓకేనా. స్మాల్ a to Z అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ A to Z అనేది మనకు యాక్సెప్ట్ అవ్వాలి. సో అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు ఫ్లవర్ బ్రాకెట్స్లో వాల్యూస్ని ఇవ్వాలి. అంటే ఆ టెక్స్ట్ బాక్స్ యొక్క క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తాం కదా, ఆ క్యారెక్టర్స్ యొక్క లెంత్ మినిమం ఎంత ఉండాలి అనేది మనం ఇక్కడ ఇవ్వాలి ఓకేనా. సో అందులో వచ్చేసి సింగిల్ క్యారెక్టర్ ఎంటర్ చేయాలా, 2 క్యారెక్టర్స్ ఎంటర్ చేయాలి అంటే మినిమం. సో ఆ మినిమం ఎంత ఎంటర్ చేయాలి అనేది మనం ఇవ్వాలి. సో దానికోసం వచ్చేసి మనం ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాము. చూడండి ఇక్కడ వచ్చేసి నేను 2 కామా అని ఇచ్చేసాను ఓకేనా. అంటే మినిమం 2 క్యారెక్టర్స్ ఉంటేనే అది ట్రూ అవుతుంది అనమాట ఓకేనా కండిషన్. అండ్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ మనం సింగిల్ క్యారెక్టర్ ఎంటర్ చేసినప్పుడు మనకు ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు చూడండి 2 కన్నా ఎక్కువగా ఇచ్చినప్పుడు మనకు నెక్స్ట్ పేజ్కి అది వెళ్ళిపోయింది ఓకేనా. సో ఇది వచ్చేసి ప్యాటర్న్ ఇవ్వడం అనమాట ఓకేనా ఫ్రెండ్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనము నేమ్ని చెక్ చేసుకుంటాము. అంటే నెంబర్స్ కానీ లేదా స్పెషల్ సింబల్స్ని కానీ నేమ్లో అలో చేయకూడదు అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ప్యాటర్న్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దాంట్లోనే మనం వచ్చేసి ఎన్ని క్యారెక్టర్స్ మినిమం లెంత్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి అనేది కూడా ఇవ్వాలి ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను మినిమం వచ్చేసి 3 క్యారెక్టర్స్ అని ఇచ్చేసాను కాబట్టి మనం 2 క్యారెక్టర్స్ ఎంటర్ చేసినప్పుడు మనకు ఆ వెబ్ పేజ్ అనేది నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళడం లేదు ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి అది వచ్చేసి యాట్రిబ్యూట్ ఏంటి, ప్యాటర్న్ = డబల్ కోట్స్లో స్క్వేర్ బ్రాకెట్స్లో మనము స్మాల్ a to Z అని రాసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ A to Z అని రాసేసాము ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో మినిమం క్యారెక్టర్స్ లెంత్ ఎంత ఉండాలి అనేసి కూడా ఇచ్చేసాము ఓకేనా. సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను అభిషేక్ స్పేస్ రెడ్ అని ఇచ్చాను ఓకేనా. సో స్పేస్ ఇచ్చినప్పుడు కూడా మనకు ప్లీజ్ మ్యాచ్ ద ప్రొవైడ్ అనేసి ఎర్రర్ వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే మనం ఓన్లీ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలని ఇచ్చేసాం కాబట్టి స్పేస్ని యాక్సెప్ట్ చేయాలి అనేసి ఇవ్వలేదు కాబట్టి మనకు అక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్యాటర్న్లోనే స్మాల్ a to Z క్యాపిటల్ A to Z అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ని కూడా ఇవ్వాలి ఓకేనా. సో జస్ట్ స్పేస్ని క్లిక్ చేసి లీవ్ చేయండి అంతే. సో ఇప్పుడు మనకి ఏం చేస్తుంది అంటే అది వచ్చేసి స్మాల్ లెటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ క్యాపిటల్ అప్పర్ కేస్ లెటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఓకేనా. సో ఇది వచ్చేసి టోటల్గా మనకు నేమ్ వ్యాలిడేషన్ గురించి ఓకేనా ఫ్రెండ్స్. సో దీంట్లో వచ్చేసి మనము టోటల్గా నేమ్ గురించి తెలుసుకున్నాం ఓకేనా. సో నేమ్ వచ్చేసి ఎంటర్ చేశారా లేదా అండ్ దాంట్లో వచ్చేసి నల్ వాల్యూస్ని ఎంటర్ చేసినా మనకు యాక్సెప్ట్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సింబల్స్ని కానీ నెంబర్స్ని కానీ ఎంటర్ చేసినా యాక్సెప్ట్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి
మినిమం ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, ఓకేనా. సో మినిమం 3 క్యారెక్టర్స్ ఉండాలా, నేమ్ 4 క్యారెక్టర్స్ ఉండాలనేది కూడా మనము డిసైడ్ చేస్తాం, ఓకేనా. సో ఇది వచ్చేసి టోటల్గా నేమ్ వ్యాలిడేషన్ గురించి, ఓకేనా ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఇప్పుడు అబ్జి 22 ఇస్తే మనకు అది యాక్సెప్ట్ అవ్వట్లేదు. ఎందుకు? మనం ఆల్ఫా నంబర్స్ని ఎంటర్ చేస్తాం కదా, సో అది వచ్చేసి మనకు ఎర్రర్ చూపిస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు మీరు ఒకటి గమనించండి, మనకు ఇక్కడ వచ్చేసి ప్లీజ్ మ్యాచ్ ద ఫార్మాట్ రిక్వెస్టెడ్ అని ఉంది కదా. సో అక్కడ అదే కంటెంట్ కాకుండా మీరు కంటెంట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మీకు కావాల్సిన కంటెంట్ని మీరు డిస్ప్లే చేసుకోవాలి అనుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఈ ప్యాటర్న్ అని ఉంది కదా, సో దాని పక్కకే మనకు టైటిల్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి అట్రిబ్యూట్ టైటిల్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో మీకు కావాల్సిన కంటెంట్ని మీరు యాడ్ చేసుకోండి, ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే టైటిల్ ఈక్వల్స్ టు నేమ్ మస్ట్ కంటైన్ ఆల్ఫాబెట్స్ ఓన్లీ అని ఇస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఈ టైటిల్లో అయితే ఏది రాస్తామో మనకు ఆ ఎర్రర్ మెసేజ్ వచ్చినప్పుడు అది ఇక్కడ మనం రాసిన టైటిలే మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది వెబ్ పేజ్లో, ఓకేనా. సో చూడండి, ఒకసారి అవుట్పుట్లో మీకు చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. సో చూడండి, క్లిక్ చేసినప్పుడు మనకు నేమ్ మస్ట్ కంటైన్ ఆల్ఫాబెట్స్ ఓన్లీ అనేసి డిస్ప్లే అవుతుంది, ఓకేనా. సో అలా డిస్ప్లే అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం టైటిల్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. అది కూడా వచ్చేసి టెక్స్ట్ బాక్స్లోనే, ఓకేనా. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాం కదా, దాంట్లోనే ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా, ఇన్పుట్ ట్యాగ్లో. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి థర్డ్ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ గురించి తెలుసుకుందాము, ఈమెయిల్ వ్యాలిడేషన్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనము మస్ట్ అండ్ షుడ్గా రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది కదా. సో మనము ఈమెయిల్ ఐడిని కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకోవడం వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్. సో చూడండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈమెయిల్ ఐడీస్ అంటే ఎలా ఉంటాయని చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఒక 2 ఈమెయిల్ ఐడీస్ ఇచ్చేసాను, abhishek@yahoo.com, abhishek@gmail.com అనేసి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈమెయిల్ ఐడి అంటే మనకు ఇలా ఉండాలి, ఓకేనా. సో దాంట్లో ఏముంటుందంటే ఫస్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫో ఉంటుంది, సింబల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్ సింబల్ ఉంటుంది. సో సింబల్కి ముందున్న దాన్ని వచ్చేసి మనము పర్సనల్ ఇన్ఫో అని అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింబల్కి నెక్స్ట్ ఉన్న దాన్ని వచ్చేసి మనము డొమైన్ అంటాము, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనము ఈమెయిల్ని వ్యాలిడేషన్ చేస్తాము, ఓకేనా ఫ్రెండ్స్. సింబల్కి ముందు ఉంది వచ్చేసి పర్సనల్ ఇన్ఫో, ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ కానీ లేదా ఏదైనా కంపెనీ నేమ్ కానీ అలాంటిది. అండ్ నెక్స్ట్ సింబల్కి నెక్స్ట్ ఉంది అది వచ్చేసి డొమైన్, ఫర్ ఎగ్జాంపుల్ yahoo.com, gmail.com అలాంటివి, ఓకేనా. సో ఈ రెండింటిని అంటే సింబల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాట్ సింబల్ని బేస్ చేసుకొని మనము ఈమెయిల్ని వ్యాలిడేషన్ చేస్తాము. సో ఇప్పుడు అది ఎలా చేస్తాము ఏంటి అనే దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం, ఓకేనా. సో చూడండి, నేను ఇక్కడ వచ్చేసి ఒక ఫామ్ని క్రియేట్ చేస్తాం కదా. సో ఫామ్లో వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి అని ఇచ్చేసి ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను, ఓకేనా. సో చూడండి, ఎంటర్ యువర్ మెయిల్ అని ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేయడానికి వచ్చేసి నేను ఇన్పుట్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. అండ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ కదా, సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ తీసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ ఈమెయిల్ గురించి తీస్తున్నాం కాబట్టి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని కూడా తీసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు నేమ్ తీసుకున్నా లేదా ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని తీసుకున్నా ఎలాంటి చేంజ్ ఉండదు. సో మనకు ఆ రెండింటికి చేంజెస్ ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్, ఓకేనా. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు నేమ్ అని తీసుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు నేమ్ అండ్ నేమ్ వచ్చేసి ఈమెయిల్ 1 అని ఇస్తున్నాను, ఓకేనా. సో మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ నేమ్ తీసుకున్నా ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని తీసుకున్నా కూడా మనం వ్యాలిడేషన్ అనేది కంపల్సరీగా చేయాలి, ఓకేనా. సో ఆ రెండింటి గురించి ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్ ఇంకొక బటన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. సో ఆ బటన్ వచ్చేసి ఏంటంటే సబ్మిట్ బటన్. సో ఆ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఒక ఫామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి నేను ఒక బటన్ని క్రియేట్ చేస్తున్నాను, ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్ని యూజ్ చేస్తాము. సో చూడండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూ తీసుకుంటున్నాను. సో వాల్యూ వచ్చేసి వ్యాలిడేషన్ అనేది ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం, అది మీరు ఏ నేమ్ ఇచ్చినా పర్లేదు. సో నేను ఇక్కడ వ్యాలిడేట్ అని ఇచ్చేసాను, ఓకేనా. సో మనం వచ్చేసి ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బటన్ని క్రియేట్ చేస్తాము, ఓకేనా. సో ఒకసారి మనం అవుట్పుట్ కనుక చూసినట్టయితే మనకి ఇలా వచ్చేస్తుంది, ఎంటర్ యువర్ మెయిల్ అనేసి ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బటన్ వచ్చేసింది. సో ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు డైరెక్ట్గా సెకండ్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం దానికంటే ముందు ఏం చేయాలనుకుంటున్నామంటే, సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడిని వ్యాలిడేషన్ చేయాలి కదా. సో ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఒక ఫామ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే
ఆన్ సబ్మిట్లో వచ్చేసి నేను రిటర్న్ వ్యాలిడేట్ అని ఇస్తున్నాను, వ్యాలిడేట్ ఈమెయిల్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ సబ్మిట్ బటన్ని మనం ప్రెస్ చేసినప్పుడు మనకు వచ్చేసి, సారీ ఇక్కడ నేను సబ్మిట్ అని ఇవ్వాలి, ఇంతకుముందు బటన్ అని ఇచ్చేసాను. సో మనకి ఇప్పుడు ఆ సబ్మిట్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు మనకు ఆ వ్యాలిడేట్ ఈమెయిల్ అనే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి మనం ఇస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, సేవ్ అండ్ రిఫ్రెష్ చేసినప్పుడు మనం బటన్ని ప్రెస్ చేయగానే డైరెక్ట్గా మనకు సెకండ్ వెబ్ పేజ్కి వెళ్ళిపోయింది. ఎందుకు? మనం ఫంక్షన్ని క్రియేట్ చేయలేదు కదా, అందుకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఆ ఫంక్షన్ వచ్చేసి ఎందుకంటే మనము ఎంటర్ చేసిన ఈమెయిల్ అనేది కరెక్ట్ ఫార్మాట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఆ ఫంక్షన్ని క్రియేట్ చేసి దాంట్లో కండిషన్స్ని ఇవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు మనము మీకు ఆల్రెడీ తెలుసు, ఫంక్షన్స్ని క్రియేట్ చేయడానికి మనం వచ్చేసి ఫంక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో ఫంక్షన్ అనే కీవర్డ్ని ఇచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి? వ్యాలిడేట్ ఈమెయిల్ కదా. సో నేను వ్యాలిడేట్ ఈమెయిల్ అని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ బేసెస్. సో దీంట్లో వచ్చేసి మనం ఏం చేయాలి? మనం ఇంతకుముందు చూసినట్టుగానే వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి. సో నేను వచ్చేసి వేర్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. అండ్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఈమెయిల్ 2 అని చేశాను. అండ్ మనం ఇంతకుముందు చూసాము ఆల్రెడీ, ఒక యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని మనం ఒక వేరియబుల్లో ఎలా స్టోర్ చేసుకోవాలనేసి. ఓకేనా. సో దానికోసం వచ్చేసి చూడండి, డాక్యుమెంట్ డాట్ మై ఫామ్ డాట్ ఈమెయిల్ 1 డాట్ వాల్యూ అని ఇస్తున్నాను. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే యూజర్ టెక్స్ట్ బాక్స్లో ఏ వాల్యూని అయితే ఎంటర్ చేశాడో ఆ వాల్యూ వచ్చేసి డైరెక్ట్గా మనకు ఇక్కడ వేరియబుల్లో స్టోర్ అయిపోతుంది. ఓకేనా. సో చూడండి, మనకు ఫామ్లో ఒక టెక్స్ట్ బాక్స్ని ఇచ్చేసాం కదా, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ నేమ్ అనేసి. సో ఆ టెక్స్ట్ బాక్స్లో యూజర్ ఏ వాల్యూ అయితే ఎంటర్ చేస్తాడో ఆ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, సో ఇప్పుడు మనం వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పాను కదా, @ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాట్ సింబల్. సో ఈ రెండు సింబల్స్ని బేస్ చేసుకొని మనం వ్యాలిడేషన్ని చేస్తాము. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, వేరియబుల్ అనేసి. సో ఈ వేరియబుల్ అనేది దేనికోసం అంటే మనం వచ్చేసి యూజర్ ఎంటర్ చేసిన టెక్స్ట్లో ఉన్న @ పొజిషన్ని కనుక్కోవడానికి. ఓకేనా. సో ఆ @ పొజిషన్ని కనుక్కొని దాన్ని బేస్ చేసుకొని మనం వ్యాలిడేషన్ చేస్తున్నాం. ఓకేనా. సో చూడండి, ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను అండ్ ఆ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను @పొజిషన్ అని ఇచ్చేసాను. ఓకేనా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనం వేరియబుల్ యొక్క అంటే ఆ @ యొక్క పొజిషన్ని కనుక్కోవాలి. ఓకేనా. సో వేరియబుల్ యొక్క పొజిషన్ని కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనం ఇంతకుముందు ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాం కదా, ఈమెయిల్ 2 అనేసి. సో ఆ ఈమెయిల్ 2 అనే యొక్క వేరియబుల్ హెల్ప్ చేసుకొని మనము దీని యొక్క ఇండెక్స్ని కనుక్కుంటున్నాం. ఓకేనా. సో చూడండి, వేర్ పొజిషన్ ఈక్వల్స్ టు ఈమెయిల్ 2 డాట్ ఇండెక్స్ ఆఫ్. ఓకేనా. సో మెథడ్ కాబట్టి ఫస్ట్ లెటర్ వచ్చేసి స్మాల్ లెటర్ అండ్ ఆఫ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్. ఓకేనా. సో ఈమెయిల్ ఆఫ్. సో ఇప్పుడు మీరు దేని యొక్క ఇండెక్స్ని కనుక్కోవాలి అనుకుంటున్నారో ఆ సింబల్ని ఇవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను వచ్చేసి @ యొక్క పొజిషన్ని కనుక్కోవాలి అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇండెక్స్ ఆఫ్ @ అని ఇచ్చేసాను. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఏమవుతుందంటే ఆ @ యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది మనకు పొజిషన్లో అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం వ్యాలిడేషన్ చేస్తాము. అది ఎలా అనేది కూడా ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను సేమ్. సో దాంట్లో వచ్చేసి నేను డాట్ సింబల్ ఉంది కదా, సో ఆ డాట్ సింబల్ యొక్క పొజిషన్ని కనుక్కోవాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో వేర్ డాట్ పొజిషన్. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఈమెయిల్లో వచ్చేసి మనము ఒకవేళ మధ్యలో కూడా డాట్ సింబల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే లాస్ట్ పొజిషన్లో ఉన్న డాట్ సింబల్ యొక్క పొజిషన్ని కనుక్కోవాలి. ఓకేనా. సో అంటే @ తర్వాత లాస్ట్లో ఉన్న డాట్ సింబల్ యొక్క ఇండెక్స్ని కనుక్కోవడానికి మనం యూజ్ చేసే మెథడ్ వచ్చేసి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఓకేనా. సో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ని యూజ్ చేసి మనము ఈమెయిల్ ఐడిలో లాస్ట్లో ఉన్న డాట్ సింబల్ యొక్క ఇండెక్స్ని కనుక్కుంటాము. ఓకేనా ఫ్రెండ్స్. సో దీన్ని ఈ రెండింటిని బేస్ చేసుకుని @ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాట్ సింబల్, ఈ 2 సింబల్స్ని బేస్ చేసుకొని మనము వ్యాలిడేషన్ చేస్తాము. సో దానికోసం వచ్చేసి మనం 2 వేరియబుల్స్ని తీసుకున్నాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పొజిషన్ని కనుక్కుంటున్నాము అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాట్ పొజిషన్ని కనుక్కుంటున్నాము. ఓకేనా. సో @ పొజిషన్ని కనుక్కోవడానికి మనం ఇండెక్స్ ఆఫ్ అని యూజ్ చేసాము అండ్ డాట్ పొజిషన్ని కనుక్కోవడానికి మనం వచ్చేసి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని యూజ్ చేసాము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే మనం కండిషన్స్ని ఇస్తున్నాం. ఓకేనా. సో చూడండి, కండిషన్ని ఇవ్వడానికి మనం వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాం కదా. సో ఇఫ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్
సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం కండిషన్స్ని ఇవ్వాలి, ఓకేనా. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే కండిషన్ వచ్చేసి ఎట్ పొజిషన్ని ఇస్తున్నాను, ఓకేనా. సో ఆ @ సింబల్ ఉంది కదా, సో ఆ @ సింబల్ యొక్క పొజిషన్ని బేస్ చేసుకొని నేను కండిషన్ ఇస్తున్నాను, ఓకేనా. సో మనం ఈమెయిల్ కనుక చూసినట్టయితే మనకు మస్ట్ అండ్ షుడ్గా @ సింబల్ ఉంటుంది కదా. సో ఆ @ సింబల్కి ముందు కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అభిషేక్ కానీ లేదా అభిషేక్ కొత్త కానీ, సో లేదా ఇంకా ఏదైనా కంపెనీ నేమ్ కానీ, సో అలా అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కండిషన్ వచ్చేసి ఎట్ పొజిషన్ <1 అని ఇస్తున్నాను, ఓకేనా. సో దాని మీనింగ్ ఏంటంటే @ సింబల్ యొక్క ఇండెక్స్ అనేది 1 కన్నా తక్కువగా ఉంటే మనకు ఎర్రర్ రావాలి అనేసి దాని యొక్క మీనింగ్. సో నేను ఇక్కడ ఇంకేం చేస్తున్నాను అంటే సింబల్ని యూజ్ చేసి ఈ కండిషన్తో పాటు ఇంకో కొన్ని కండిషన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను, ఓకేనా. సో ఆ కండిషన్స్ ఏంటి అంటే మనం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ @ సింబల్ యొక్క ఇండెక్స్ని కనుక్కున్నాం కదా. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని డాట్ పొజిషన్ని కనుక్కోవాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి డాట్ పొజిషన్ ఎట్ పొజిషన్ +2 అని ఇస్తున్నాను, ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే మనకు వచ్చేసి @ సింబల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాట్ సింబల్ ఉంటుంది కదా. సో ఈ @ సింబల్కి ప్లస్ డాట్ సింబల్కి మధ్యలో మినిమం 2 క్యారెక్టర్స్ అయినా ఎంటర్ చేశారా లేదా అని మనం కనుక్కుంటున్నాం, ఓకేనా. సో చూడండి ఎట్ పొజిషన్ +2 అంటే ఏంటంటే మనకు ఎట్ పొజిషన్ ఏంటి @ యొక్క ఇండెక్స్ కదా. సో ఆ ఇండెక్స్కి నేను +2ని వాల్యూని యాడ్ చేస్తున్నాను. సో దానివల్ల వచ్చేసి మనకు డాట్ పొజిషన్ వాల్యూ ఉంటుంది కదా. సో ఆ డాట్ పొజిషన్కి ప్లస్ ఈ ఇండెక్స్కి మధ్యలో ఏమైనా క్యారెక్టర్స్ని ఎంటర్ చేస్తారా లేదా అని మనం కనుక్కుంటున్నాం. అండ్ చూడండి ఈ 2 కండిషన్స్తో పాటు నేను ఇంకొక కండిషన్స్ని కూడా ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మనకు వచ్చేసి డాట్ సింబల్ ఉంటుంది కదా. సో ఆ డాట్ సింబల్కి తర్వాత ఇంకా ఏమైనా క్యారెక్టర్స్ని ఎంటర్ చేశారా లేదా అని కూడా మనం కనుక్కోవాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి మనం ఎట్ ఏ టైం వచ్చేసి టోటల్గా 3 కండిషన్స్ని చెక్ చేస్తున్నాం, ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి @ సింబల్. సో @ సింబల్ పొజిషన్కి ముందు ఏమైనా ఎంటర్ చేశారా లేదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి @ సింబల్కి ప్లస్ డాట్ సింబల్కి మధ్యలో ఏదైనా కంటెంట్ ఎంటర్ చేశారా లేదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాట్ పొజిషన్కి నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏమైనా ఎంటర్ చేశారా లేదా ఎండింగ్లో అనేసి 3 కండిషన్స్ని మనం ఎట్ ఏ టైం చెక్ చేస్తున్నాం, ఓకేనా. సో ఈ 3 కండిషన్స్లో ఏది ట్రూ అయినా కూడా మనకు అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి అనేసి నేను ఇస్తున్నాను, ఓకేనా. సో ఈ 3 కండిషన్స్ ట్రూ అయితేనే మనకు అక్కడ ఇచ్చిన వ్యాలిడేషన్ అనేది సక్సెస్ అనమాట, అంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఇచ్చేసాడు అనేసి దాని యొక్క మీనింగ్, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి డాట్ పొజిషన్ +2 > ఈమెయిల్ టు డాట్ లెంత్ అని ఇస్తున్నాను, ఓకేనా. సో చూడండి ఈ థర్డ్ కండిషన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నట్టు డాట్ పొజిషన్ తర్వాత సో డాట్ పొజిషన్కి నేను వచ్చేసి ఒక 2 క్యారెక్టర్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఆ డాట్ పొజిషన్కి నేను అంటే ఇండెక్స్ పొజిషన్కి ఒక 2 క్యారెక్టర్స్ని యాడ్ చేసినప్పుడు ఆ లెంత్ అనేది టోటల్ ఈమెయిల్ లెంత్కి ఈక్వల్గా ఉందా లేదా > ఉందా అని చెక్ చేసుకుంటున్నాం, ఓకేనా ఫ్రెండ్స్. సో అలా చెక్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఆ డాట్ సింబల్ తర్వాత మనం ఏదైనా క్యారెక్టర్స్ని ఎంటర్ చేసామా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు, ఓకేనా. సో డాట్ సింబల్ తర్వాత వచ్చేసి మినిమం 2 క్యారెక్టర్స్ అయినా ఉండాలి, ఓకేనా. సో చూడండి నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి. సో మనకు ఫస్ట్ వచ్చేసి @ సింబల్కి ముందు అట్లీస్ట్ సింగిల్ క్యారెక్టర్ అయినా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి @ సింబల్కి అండ్ డాట్ సింబల్కి మధ్యలో అట్లీస్ట్ 2 క్యారెక్టర్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాట్ సింబల్ తర్వాత అట్లీస్ట్ 2 క్యారెక్టర్స్ ఎంటర్ చేసి ఉండాలి. సో అప్పుడు అలా ఎంటర్ చేస్తేనే ఆ ఈమెయిల్ అనేది వ్యాలిడ్ ఈమెయిల్ అవుతుంది, ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనం టోటల్గా 3 కండిషన్స్ని ఇచ్చేసాము, ఓకేనా. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి @ సింబల్ని కనుక్కోవడానికి @ సింబల్ వచ్చేసి <1 అయితే కండిషన్ అనేది ఫెయిల్ అవ్వాలి అంటే అలర్ట్ బాక్స్ అనేది రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి @ సింబల్కి ప్లస్ డాట్ సింబల్కి మధ్యలో 2 క్యారెక్టర్స్ కనుక లేకపోతే మనకు అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి. అండ్ లాస్ట్ కండిషన్ వచ్చేసి డాట్ సింబల్. సో డాట్ సింబల్ తర్వాత ఏమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా. సో మినిమం 2 క్యారెక్టర్స్ ఉండాలి. సో ఆ మినిమం 2 క్యారెక్టర్స్ లేకపోతే కూడా మనకు అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి అనేసి మనం టోటల్గా 3 కండిషన్స్ని చేసాము, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇప్పుడు ఈ 3 కండిషన్స్లో ఏ కండిషన్ అయినా ట్రూ అయినా కూడా మనకు అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి, ఓకేనా. సో ఇప్పుడు మనం దానికోసం ఏం చేస్తున్నామంటే ఒక అలర్ట్ బాక్స్ని క్రియేట్ చేసి మనకు కావాల్సిన కంటెంట్ని మనము డిస్ప్లే చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి మీకు అలర్ట్ బాక్స్ని ఎలా క్రియేట్ చేయడం అనేది కూడా మీకు తెలుసు. సో అలర్ట్ చేసి నేను ఏం చేస్తున్నాను అంటే
ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అని ఇస్తున్నాను. ఓకేనా. సో మనకి ఈ కండిషన్లో 3 కండిషన్స్లో ఏ కండిషన్ ట్రూ అయినా కూడా మనకు ఈ అలర్ట్ బాక్స్లో ఉన్న ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అనేది ప్రింట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు యూజ్ చేసినట్టుగానే రిటర్న్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయాలి. సో రిటర్న్ స్టేట్మెంట్ వచ్చేసి ఫాల్స్. ఓకేనా. సో ఈ రిటర్న్ స్టేట్మెంట్ వచ్చేసి ఫాల్స్ అని ఎందుకు ఇస్తున్నామంటే మనకు ఆ ఈమెయిల్ అనేది కరెక్ట్ అయితేనే నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే మనకు అతను ఎంటర్ చేసిన ఈమెయిల్ అనేది రాంగ్ ఐడి, సో మనకు ఆ వెబ్ పేజ్లోనే ఉండాలి. ఓకేనా. సో చూడండి ఒకసారి నేను అవుట్పుట్ చూపిస్తాను. చూడండి మనం ఎలాంటి వాల్యూ ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా వ్యాలిడేట్ అని ప్రెస్ చేస్తే సబ్మిట్ బటన్ని ప్రెస్ చేస్తే మనకు ఎర్రర్ వచ్చేసింది. అండ్ అలాగే చూడండి a@g అని ఇచ్చేసాను, అయినా కూడా ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అనేది మనకు ఎర్రర్ వచ్చేసింది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే @ తర్వాత g డాట్ అని ఇచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఓన్లీ మీకు వ్యాలిడేషన్ అనేది జరుగుతుందా లేదా అని డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఎంటర్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా. సో మనకి ఇది కరెక్ట్గా వ్యాలిడేషన్ అవ్వాలి అంటే టోటల్గా సింబల్ ఉండాలి, డాట్ సింబల్ ఉండాలి, అండ్ కి డాట్కి మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి కి ముందు ఒక క్యారెక్టర్ ఉండాలి, అండ్ డాట్ సింబల్ తర్వాత మినిమం 2 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకేనా. సో చూడండి ఇక్కడ వచ్చేసి a@go.in అని ఇచ్చేసినప్పుడు మనకు అది వ్యాలిడ్ ఈమెయిల్ అయ్యింది. ఓకేనా. సో ఎందుకు మనకు వచ్చేసి కరెక్ట్ ఉన్నాయి కాబట్టి తర్వాత వచ్చేసి 2 సింబల్స్ ఉన్నాయి, 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, డాట్ తర్వాత వచ్చేసి 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, అండ్ సింబల్కి ముందు ఒక క్యారెక్టర్ ఉంది. ఓకేనా. సో చూడండి సింబల్కి ముందు ఒక క్యారెక్టర్ ఉంది మినిమం. ఓకే, సక్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింబల్కి అండ్ డాట్ సింబల్కి మధ్యలో, సో సింబల్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్ సింబల్కి మధ్యలో వచ్చేసి మినిమం 2 క్యారెక్టర్స్ ఉండాలి అని చెప్పాను. ఓకేనా. సో ఇక్కడ G1 అని ఇచ్చేసాను. ఓకేనా. సో మినిమం 2 క్యారెక్టర్స్ ఉండాలి కాబట్టి ఇది కూడా మనకు వ్యాలిడ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాట్ సింబల్ తర్వాత మనకు మినిమం 2 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకేనా. సో డాట్ సింబల్ తర్వాత నేను ఇక్కడ వచ్చేసి .in అని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలా ఉంటేనే మనకు ఈమెయిల్ అనేది వ్యాలిడ్ అవుతుంది అనేసి దీని యొక్క మీనింగ్. ఓకేనా. సో చూడండి ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము ఈమెయిల్ ఐడిని వ్యాలిడేట్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ దానికోసం వచ్చేసి మనం 3 కండిషన్స్ని యూజ్ చేస్తున్నాము. ఓకేనా. సో ఈ 3 కండిషన్స్ని బేస్ చేసుకొని మనము ఈమెయిల్ ఐడిని వ్యాలిడేషన్ చేస్తున్నాం. ఓకేనా. సో చూడండి నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు నేమ్ తీసుకున్నా లేదా ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని తీసుకున్నా ఇలాంటి చేంజ్ ఉండదు, కానీ కొంచెం డిసడ్వాంటేజెస్ ఉన్నాయని. సో ఇక్కడ చూడండి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని తీసుకుంటున్నాను. ఓకేనా. సో డైరెక్ట్గా మనము ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ HTML CSS డెవలప్ చేసి పెట్టేసినప్పుడే వాళ్ళు కొన్ని మనకు చేంజెస్ చేసి పెట్టారనమాట. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని తీసుకున్నప్పుడు అది కొంత వ్యాలిడేషన్ అనేది చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకేనా. సో ఇప్పుడు అది ఎలా అనేది నేను చూపిస్తాను. చూడండి నేను ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాను అండ్ ఫంక్షన్ని డిలీట్ చేశాను. చూడండి ఫంక్షన్ని డిలీట్ చేసి మనము ఒకసారి పేజ్ని రిఫ్రెష్ చేసినట్టయితే కనుక చూడండి వ్యాలిడేట్ని ప్రెస్ చేసినప్పుడు మనకు అది ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయింది. ఎందుకు మనం ఆ కంటెంట్ని మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేయాలి అనేసి మనం ఏమి ఇవ్వలేదు. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని ఉంది కదా, సో అది వచ్చేసి రిక్వైర్డ్ ఫీల్డ్ అంటే యూజర్ మస్ట్ అండ్ షుడ్గా ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్లో ఏదో ఒక క్యారెక్టర్ని కానీ ఏదో ఒక ఈమెయిల్ ఐడిని కానీ ఎంటర్ చేయాలి అనేసి మనం ఇవ్వాలి. సో దానికోసం వచ్చేసి మనం రిక్వైర్డ్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఈ రిక్వైర్డ్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే యూజర్ మస్ట్ అండ్ షుడ్గా ఏదో ఒక వాల్యూని ఆ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఓకేనా. సో చూడండి ఇప్పుడు నేను ఇలాంటి టెక్స్ట్ని ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా వ్యాలిడేట్ని ప్రెస్ చేస్తే మనకు ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అనేసి మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ అడ్వాంటేజ్ ఈ ఈమెయిల్ని యూజ్ చేయడం వల్ల. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి మనం వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని తీసుకున్నాం కదా, సో అది వచ్చేసి కొన్ని క్యారెక్టర్స్ని వ్యాలిడేషన్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో చూడండి ఇక్కడ వచ్చేసాను సింబల్ ఏని ఇచ్చేసి ఎంటర్ చేయగానే ప్లీజ్ ఇన్క్లూడ్ @సింబల్ ఇన్ ఏ మెయిల్ అనేసి సంథింగ్ వచ్చేసింది. ఓకేనా. సో చూడండి @సింబల్ని యూజ్ చేసి మనం వ్యాలిడ్ని ప్రెస్ చేసినా కూడా ప్లీజ్ ఎంటర్ ఏ పార్ట్ ఫాలోడ్ బై @సింబల్ అని వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఏం వ్యాలిడేషన్ చేస్తుంది అంటే ఆటోమేటిక్ సింబల్ ఉందా లేదా అని ఆటోమేటిక్గా అది చెక్ చేసుకుంటుంది. ఓకేనా. సో సింబల్ ఉందా లేదా అండ్ నెక్స్ట్ వచ్చేసి సింబల్కి ముందు అండ్ సింబల్కి బ్యాక్ సైడ్ ఏమైనా క్యారెక్టర్స్ని ఎంటర్ చేశారా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. సో ఇది ఒక్కటి మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ని తీసుకోవడం వల్ల. ఓకేనా. సో బట్ ఇందులో వచ్చేసి ఇంకొక డిసడ్వాంటేజెస్ కూడా ఉంది.
ఓకేనా. సో ఆ డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఇది వచ్చేసి డాట్ సింబల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోదు, ఓకేనా. సో మనం డాట్ సింబల్ని ఎంటర్ చేయకుండా ఎంటర్ చేసినా మనకి ఇది యాక్సెప్ట్ చేస్తుంది, ఓకేనా. సో ఇది ఒక్కటి డిసడ్వాంటేజ్. సో ఈ డిసడ్వాంటేజెస్ని మనం ఓవర్కమ్ చేయాలనుకుంటే మనం మస్ట్ అండ్ షుడ్గా మళ్ళీ ఫంక్షన్ని క్రియేట్ చేస్తే ఆ ఫంక్షన్ ద్వారా మళ్ళీ వ్యాలిడేషన్ని చేయాల్సిందే, ఓకేనా. సో అందుకే నేను డైరెక్ట్ వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ని తీసుకొని ఆ టెక్స్ట్ ద్వారానే ఫంక్షన్స్ని క్రియేట్ చేసి వ్యాలిడేషన్ని చేశాను, ఓకేనా. సో మీరు ఇలా ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అని తీసుకొని వ్యాలిడేషన్ చేసినా ఏం కాదు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని తీసుకొని వ్యాలిడేషన్ చేసినా మీకు ఎలాంటి చేంజెస్ అనేటివి ఉండదు, ఓకేనా. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని కూడా మీరు వ్యాలిడేషన్ని ఈమెయిల్ వ్యాలిడేషన్ని చేయవచ్చు, ఓకేనా. సో చూడండి ఇక్కడ వచ్చేసి a@gmail.com అని ఇస్తే మనకు ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో ఇది వచ్చేసి టోటల్గా ఈమెయిల్ వ్యాలిడేషన్ గురించి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ లెసన్కి సంబంధించి ఈమెయిల్ వ్యాలిడేషన్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను నెక్స్ట్ క్లాసెస్లో కంపల్సరీగా మీ డౌట్స్కి క్లారిఫై అనేది నేను చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి డౌట్స్కి క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ మనము ఇంకొక టైప్ గురించి తెలుసుకుందాము, వ్యాలిడేషన్ వచ్చేసి. సో ఇప్పుడు ఇంకొక వ్యాలిడేషన్ గురించి ఏంటంటే మనకు వచ్చేసి డేట్ వ్యాలిడేషన్, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ డేట్ వ్యాలిడేషన్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అని చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మనం మస్ట్ అండ్ షుడ్గా చాలా వెబ్సైట్స్లో వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తాం కదా. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి కరెక్ట్గా ఉందా లేదా అంటే కరెంట్ డేట్ ఉంటుంది కదా, కరెంట్ డేట్ కన్నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి లెస్ దెన్ ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నేను 2020లో పుట్టాను అనేస్తే అది యాక్సెప్ట్ చేయాలా, చేయకూడదు. ఎందుకు, మనం ఉన్నది ఇప్పుడు 2017లో, మనము 2020లో పుట్టాము అంటే అది ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, అది తప్పు కదా. సో అలాంటి వ్యాలిడేషన్ని చేయడానికి మనము ఈ డేట్ వ్యాలిడేషన్ని యూజ్ చేస్తాం, ఓకేనా. సో మీకు ఆల్రెడీ తెలుసు మనము డేట్ని ప్రింట్ చేయాలి అనుకుంటే జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి మనం వచ్చేసి దానికోసం డేట్ మెథడ్ని యూజ్ చేస్తాం కదా. సో చూడండి ఇక్కడ నేను వచ్చేసి సింపుల్గా document.writeని యూజ్ చేసి డేట్ని ప్రింట్ చేస్తున్నాను, ఓకేనా. సో మీకు ఈజీగా ఒక అండర్స్టాండింగ్ రావాలని నేను ఇక్కడ చూపిస్తున్నాను. దీని గురించి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో తెలుసుకున్నాము, బట్ మళ్ళీ ఒకసారి చెప్తే మీకు ఈజీగా గుర్తుంటుంది అనేసి నేను చెప్తున్నాను, ఓకేనా. సో మనము కరెంట్ డేట్ని ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం డేట్ మెథడ్ని యూజ్ చేస్తాం, ఓకేనా. సో క్యాపిటల్ D ఇచ్చేసి డేట్ అని రాసేసి బ్రాకెట్స్ ఇచ్చేసినట్టయితే మనకు కరెంట్ డేట్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో చూడండి ఇక్కడ నేను document.writeని యూజ్ చేసి డేట్ని ప్రింట్ చేస్తున్నాను. సో మనకు అది అవుట్పుట్లో వచ్చేసి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా. సో చూడండి మనకు అవుట్పుట్లో వచ్చేసి ఇలా డిస్ప్లే అవుతుంది, July 14th 2017 అనేసి మనకు డిస్ప్లే అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ డేట్ వ్యాలిడేషన్ చెక్ చేసేటప్పుడు మనం వచ్చేసి కరెంట్ డేట్ని బేస్ చేసుకొని మనము ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ కరెక్టా తప్ప అనేసి మనం చెక్ చేసుకుంటున్నాం, ఓకేనా. సో ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికంటే ముందు ఏం చేస్తున్నాను అంటే ఎంటర్ యువర్ DOB అని ఇస్తున్నాను, ఓకేనా. సో ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని ఇచ్చేసి ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో టెక్స్ట్ బాక్స్ వచ్చేసి మనము డేట్ని ఎంటర్ చేయడానికి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు డేట్ అనే టెక్స్ట్ బాక్స్ని యూజ్ చేస్తాము, ఓకేనా. సో మనం ఇది వచ్చేసి HTML ఫామ్స్లో చెప్పేటప్పుడు తెలుసుకున్నాము. డేట్ని ఎంటర్ చేయాలనుకుంటే మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు డేట్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము అనేసి, ఓకేనా. సో ఈ డేట్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది డేట్ అనేది ఏ ఫార్మాట్లో ఇవ్వాలి, కరెక్ట్గా ఫార్మాట్లో ఇస్తున్నామా లేదా అనేసి, ఓకేనా. సో ఒకసారి చూడండి మనం అవుట్పుట్ చూద్దాము, మీకు అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది అది ఎలా వస్తుంది అనేసి, ఓకేనా. సో ఇప్పుడు మనం దానికంటే ముందు ఏం చేద్దామంటే ఫస్ట్ వచ్చేసి ఒకసారి అవుట్పుట్ చూసేద్దాం. సో చూడండి అవుట్పుట్ చూసినట్టయితే మనకి ఇలా వచ్చేస్తుంది ఎంటర్ DOB అనేసి, ఓకేనా. సో దీంట్లో వచ్చేసి మీరు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయొచ్చు, డేట్, మంత్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్, ఓకేనా. సో డేట్ వచ్చేసి 1 to 31 వరకు ఉండొచ్చు, అండ్ నెక్స్ట్ మంత్ వచ్చేసి Jan to December, అండ్ ఇయర్ వచ్చేసి ఎంతైనా ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి మనం అలా ఇవ్వచ్చు, లేదా ఇట్లా డైరెక్ట్ యారో మార్క్స్ని ప్రెస్ చేసినా కూడా మనకు టోటల్ క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది, దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మనకి ఇది వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు డేట్ గురించి, ఓకేనా. సో దీన్ని మనం ఇప్పుడు వ్యాలిడేషన్ చేస్తాము, ఓకేనా. సో దానికంటే ముందు నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక బటన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇంతకుముందు మనం అయితే ఎలా క్రియేట్ చేసామో సబ్మిట్ బటన్స్ని, దీనికి కూడా నేను ఒక సబ్మిట్ బటన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఇవ్వాలి కదా. సో చూడండి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ బటన్ని క్రియేట్ చేస్తాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి ఒక వాల్యూ ఇస్తున్నాను. సో వాల్యూ వచ్చేసి క్లిక్ హియర్ అని ఇవ్వచ్చు, సబ్మిట్ అని ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, ఓకేనా. సో నేను వచ్చేసి
అని ఇస్తున్నాను. సో మనకు అది అవుట్పుట్లో ఇలా వచ్చేస్తుంది. ఓకేనా. సో చూడండి, క్లిక్ మీ అని ప్రెస్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా సెకండ్ పేజ్కి వెళ్ళిపోయింది. ఎందుకు, మనం అక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేయాలి అనేసి మనం ఏమి ఇవ్వలేదు. సో దానికోసం ఏం చేస్తామంటే మనం ఇంతకుముందు చూసాము రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్. సో ఆ రిక్వైర్డ్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. చూడండి, రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మన యూజర్ మస్ట్ అండ్ షుడ్గా దాంట్లో ఏదో ఒక కంటెంట్ని ఎంటర్ చేయాలి. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు క్లిక్ మీ ప్రెస్ చేసినట్టయితే ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫిల్ అనేది ఎర్రర్ వస్తుంది. ఓకేనా. సో ఎందుకు, అది రిక్వైర్డ్ అట్రిబ్యూట్ అంటే మస్ట్ అండ్ షుడ్గా యూజర్ డేటాని చేంజ్ చేయాలి, అందులో ఉన్న డేటాని. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి 21 అని ఇచ్చేసాను, 2021. బట్ మనకు అది వచ్చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయింది. ఓకేనా. సో మనం 2021 ఇస్తే అది యాక్సెప్ట్ చేసింది, బట్ మనకు చేయకూడదు. ఎందుకు, ఇది వచ్చేసి 2017 అయితే నువ్వు 2021 డేట్ ఆఫ్ బర్త్ అంటే అది తప్పు అవుతుంది కదా. సో అలాంటి వ్యాలిడేషన్ చేయడానికి మనం ఇప్పుడు డేట్ వ్యాలిడేషన్ని యూజ్ చేస్తున్నాము. ఓకేనా. సో దాన్ని వ్యాలిడేట్ చేయడానికి మనం వచ్చేసి కరెంట్ టైం యొక్క హెల్ప్ తీసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఒక సబ్మిట్ బటన్ని క్రియేట్ చేశాం కదా. సో ఆ సబ్మిట్ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఒక ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలనేసి ఫంక్షన్ యొక్క నేమ్ ఇస్తున్నాము. సో ఆ ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటంటే నేను వచ్చేసి వ్యాలిడ్ డేట్ అని ఇస్తున్నాను. ఓకేనా. సో వ్యాలిడ్ డేట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దానికోసం వచ్చేసి మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాము. సో ఫంక్షన్ వ్యాలిడ్ డేట్ అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్స్. సో ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో వచ్చేసి మనం స్టేట్మెంట్స్ వేయాలి కదా. సో మనం ఇంతకుముందు చెప్పాను, డేట్ని ప్రింట్ చేయాలనుకుంటే మనం దానికోసం వచ్చేసి డేట్ మెథడ్ని కాల్ చేస్తాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి కరెంట్ డేట్ అని ఇస్తున్నాను. ఓకేనా. CUR డేట్ అంటే కరెంట్ డేట్ అనమాట. సో ఇప్పుడు ఆ కరెంట్ డేట్ని నేను ఎలా సేవ్ చేస్తున్నాను అంటే మనము ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసినప్పుడు చూసాము. సో దానికోసం వచ్చేసి న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం కదా. సో న్యూ డేట్ అని తీసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనము ఆ కరెంట్ డేట్ని CUR డేట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనం న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాము. సో న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేసి కరెంట్ డేట్ని మనము CUR డేట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాము. ఓకేనా. సో యాజ్ ఇట్ ఈస్గా మనము ఇంకొక వేరియబుల్ని కూడా క్రియేట్ చేద్దాము. సో ఆ ఇంకొక వేరియబుల్ ఏంటి అంటే మనకు యూజర్ ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేస్తారు కదా డేట్. సో ఆ డేట్ని స్టోర్ చేసుకోవడానికి మనము ఇంకొక వేరియబుల్ని కూడా క్రియేట్ చేద్దాము. సో బట్ ఇక్కడ వచ్చేసి మీరు ఒక చిన్న చేంజ్ ఉంటుంది, అది గమనించాలి. సో మనము డేట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా స్టోర్ చేసుకోకుండా దాన్ని మనము డేట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా. సో అలా డేట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం వచ్చేసి ఇంతకుముందు చూసాం న్యూ కీవర్డ్ని యూజ్ చేయాలి అనేసి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను న్యూ కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను, న్యూ డేట్ ఆఫ్. సో మనం ఇంతకుముందు అయితే ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు అలాగే యూజ్ చేయాలి, డాక్యుమెంట్ డాట్ మై ఫామ్ డాట్ డేట్ 1 డాట్ వాల్యూ అనేసి. ఓకేనా. సో అది డైరెక్ట్గా కాకుండా మనము న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేసి డేట్ మెథడ్లో మనము ఆ వాల్యూని రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ డాట్ మై ఫామ్ డాట్ వాల్యూ అని ఇస్తున్నాను. ఓకేనా. సో ఇది ఒక్కటే చిన్న చేంజ్. ఈ చేంజ్ కనుక మీరు గమనించినట్టయితే మీకు చాలా చాలా సింపుల్గా ఉంటుంది డేట్ వ్యాలిడేషన్ అనేది. ఓకేనా. సో మనం వచ్చేసి 2 వేరియబుల్స్ క్రియేట్ చేసాము కరెంట్ డేట్ కోసం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్ డేట్ కోసం ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేసాం. సో ఈ 2 వేరియబుల్స్ని బేస్ చేసుకొని మనము డేట్ వ్యాలిడేషన్ని చేస్తాము. అది ఎప్పుడు ఎలా అనేది చూద్దాం. సో నేను ఒక కండిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో కండిషన్ కోసం మనం వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాము. సో దీంట్లో వచ్చేసి కండిషన్ నేను ఏమి ఇస్తున్నాను అంటే సింపుల్గా డేట్ ఆఫ్ బర్త్ వాల్యూ వచ్చేసి కరెంట్ డేట్ కన్నా ఎక్కువగా ఉంటే మనకు ఎర్రర్ రావాలి. ఓకేనా. సో చూడండి, DOB2 అంటే యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్ డేట్. సో ఆ డేట్ వచ్చేసి కరెంట్ డేట్ కన్నా ఎక్కువగా ఉంటే గ్రేటర్ దెన్ అయితే మనకు ఎర్రర్ రావాలి అనేసి నేను చిన్న కండిషన్ ఇచ్చేసాను. ఓకేనా. సో చూడండి, DOB2 గ్రేటర్ దెన్ కరెంట్ డేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెంట్ డేట్ కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే మనకు ఎర్రర్ రావాలి. సో దానికోసం వచ్చేసి మనం అలర్ట్ బాక్స్ని యూజ్ చేస్తున్నాం. చూడండి, అలర్ట్ బాక్స్. సో నేను ఏమి ఇస్తున్నాను అంటే ప్లీజ్ ఎంటర్ యువర్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో సంథింగ్ ఏదో ఒక మ్యాటర్, మీకు కావాల్సిన మ్యాటర్ మీరు ఇవ్వచ్చు. సో ఆ మ్యాటర్ అనేది మనకు అలర్ట్ బాక్స్లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా రిటర్న్ ఫాల్స్. సో రిటర్న్ ఫాల్స్ని యూజ్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి మనం సేవ్ చేసుకొని ఒకసారి అవుట్పుట్ని చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకేనా. సో చూడండి, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనము కరెంట్ డేట్ కన్నా ఎక్కువగా ఇస్తేనే మనకు అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకేనా.
సో చూడండి సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ని ఏమీ ఎంటర్ చేయకుండా ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ 2018 అని ఇచ్చేసాను. చూడండి 2018 ఇచ్చేసి క్లిక్ పైన ప్రెస్ చేయగానే ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ డిఓబి అని వచ్చేసింది. ఎందుకు, మనం వచ్చేసి 2018 అని ఇచ్చేసాము ఇయర్. సో మనం ఇప్పుడు ఉన్నది 2017 అయితే 2018 అంటే మనకన్నా ఎక్కువ కదా అది. సో అప్పుడు మనకు ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పు అనేసి ఈ ఎర్రర్ రావాలి. ఓకేనా. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 2016 అని ఇచ్చేసాను అనుకోండి, యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు, 2016 అంటే అయిపోయింది కాబట్టి మేబీ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు. ఓకేనా. సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈరోజు డేట్ ఉంది కదా, సో ఈరోజు డేట్ కంటే జస్ట్ నేను ఒక 1 డేనే ఎక్కువ పెడతాను. చూడండి ఈరోజు 14th కదా, సో 15 అని పెట్టి చూపిస్తాను. ఓకేనా. 15 జూలై అని పెట్టింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 14 అని పెడితే మనకు యాక్సెప్ట్ చేస్తుందా లేదా, చేస్తుంది. ఓకేనా. సో 14 పెట్టినా మనకు యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ నేను 15 అని పెడుతున్నాను చూడండి, 15 జూలై 2017 అని ఇచ్చినట్టయితే కనుక మనకు ఎర్రర్ వస్తుంది. చూసారా. సో దీని మీనింగ్ ఏంటంటే మనం అట్లీస్ట్ 1 డేట్ని కూడా నా కరెంట్ డేట్ కంటే ఎక్కువ ఇచ్చినా కూడా మనకు అది వ్యాలిడ్ అవ్వద్దు. ఓకేనా. సో ఇది వచ్చేసి టోటల్గా డేట్ వ్యాలిడేషన్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్ లేదా నంబర్ వ్యాలిడేషన్. ఓకేనా ఫ్రెండ్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు యూజర్ ఎగ్జాక్ట్గా 10 డిజిట్స్ని ఎంటర్ చేశాడా లేదా అని తెలుసుకోవడానికి మనము ఈ మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో మొబైల్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా 10 డిజిట్స్ మాత్రమే ఉండాలి. సో 10 డిజిట్స్ కంటే ఎక్కువగా ఎంటర్ చేసినా లేదా 10 డిజిట్స్ కంటే తక్కువగా ఎంటర్ చేసినా కూడా మనకు ఎర్రర్ అనేది రావాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దానికోసం వచ్చేసి ఒక టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేస్తున్నాను. సో చూడండి ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని ఇవ్వండి లేదా నంబర్ అని ఇవ్వచ్చు. సో చూడండి ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బాక్స్ని క్రియేట్ చేయాలి కదా. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు మనము ఇక్కడ టైప్ ఈక్వల్స్ టు నంబర్ అని తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. సో మనం ఓన్లీ నంబర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలి, ఇంకా వేరే ఏ సింబల్స్ని కానీ ఆల్ఫాబెట్స్ని కానీ యాక్సెప్ట్ చేయకూడదు అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు నంబర్ని తీసుకుంటాం. ఓకేనా. సో HTML ఫామ్స్లోనే దీని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక నేమ్ని కూడా అసైన్ చేశాను, మొబైల్ 1 అనేసి. ఓకేనా. సో చూడండి సేవ్ చేసి మనం ఒకసారి అవుట్పుట్లో కనుక చూసినట్టయితే మనకి ఇలా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి ఓన్లీ నెంబర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఆల్ఫాబెట్స్ని కానీ లేదా స్పెషల్ క్యారెక్టర్స్ని కానీ టైప్ చేసినా కూడా మనకు అది ఇన్పుట్ అనేది అవ్వదు. ఓకేనా. సో ఓన్లీ నంబర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో దానికోసం మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు నంబర్ అని తీసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్ వచ్చేసి ఒక సబ్మిట్ బటన్ని కూడా క్రియేట్ చేద్దాం మనం ఇంతకుముందు చేసినట్టుగానే. సో నేను వచ్చేసి ఒక బ్రేక్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. బ్రేక్ ట్యాగ్ ఎందుకంటే మనకు క్లియర్గా అర్థం కావడానికి అనేసి నేను కొంత స్పేస్ని ఇస్తున్నాను అంతే. ఓకేనా. సో చూడండి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్, సబ్మిట్ బటన్ కదా, సో సబ్మిట్ అని ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ అనే ఇచ్చేయండి. ఓకేనా. సో నేను ఇక్కడ సబ్మిట్ అని ఇస్తున్నాను. సో ఒకసారి అవుట్పుట్ చూసినట్టయితే కనుక మనకు వచ్చేసి ఒక టెక్స్ట్ బాక్స్ అండ్ ఒక సబ్మిట్ బటన్ అనేది వచ్చేసింది. ఓకేనా. సో సబ్మిట్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు మనకు డైరెక్ట్గా నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఎందుకు, మనం ఆ సబ్మిట్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి మనం ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దానికోసం వచ్చేసి ఒక ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాను. సో ఆ ఫంక్షన్ ఏంటంటే మొబైల్ వ్యాలిడ్ అని ఇస్తున్నాను. ఓకేనా. సో మనం ఆ బటన్ని సబ్మిట్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు మనకు మొబైల్ వ్యాలిడ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి మనం ఇస్తున్నాం. ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. సో ఫంక్షన్ని క్రియేట్ చేసినప్పుడు ఫంక్షన్ యొక్క నేమ్ ఇవ్వాలి కదా. సో ఆ ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి అని ఇచ్చినట్టయితే ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి వచ్చేసి మనం ఫంక్షన్ కీవర్డ్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ యొక్క నేమ్ మొబైల్ వ్యాలిడ్. సో మొబైల్ వ్యాలిడ్ని ఇస్తున్నాను. సో చూడండి దీంట్లో వచ్చేసి మనం యాజ్ ఇట్ ఈస్గా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఈ వేరియబుల్ ఎందుకు యూజ్ అవుతుందంటే యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్ని మనము స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో చూడండి వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను మొబైల్ 1 ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాక్యుమెంట్ డాట్ మై ఫామ్ డాట్ మొబైల్ 1 డాట్ వాల్యూ. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు, నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మనకు యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ అనేది మనకు ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఒక సింపుల్గా కండిషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో మనం ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటి, యూజర్ 10 డిజిట్స్ని ఎంటర్ చేశాడా లేదా అని. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే లెంత్ని కనుక్కుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. మనం పాస్వర్డ్ గురించి
తెలుసుకున్నప్పుడు కనుక్కున్నాము ఆల్రెడీ. పాస్వర్డ్ వచ్చేసి మినిమం 6 క్యారెక్టర్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనము లెంత్ని యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే మొబైల్ 2 డాట్ లెంత్ని యూజ్ చేస్తున్నాం, ఓకేనా. సో యూజర్ ఎంటర్ చేసిన లెంత్ ఎంత ఉంది అని కనుక్కోవడానికి వచ్చేసి మనం ఈ లెంత్ని యూజ్ చేస్తాం, ఓకేనా. మొబైల్ 2 డాట్ లెంత్, ఓకేనా ఫ్రెండ్స్. సో యూజర్ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ అనేది ఒకవేళ 10 digits అయితే అంటే మొబైల్ 2 డాట్ లెంత్ =10, ఓకేనా. సో ఈ == సింబల్ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏవైనా రెండు వాల్యూస్ని మనం కంపేర్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం, ఓకేనా. సో ఒకవేళ మొబైల్ నెంబర్ అనేది 10 digits కరెక్ట్గా ఉంటే రిటర్న్ ట్రూ, ఓకేనా. అంటే మనకి ఎలాంటి ఎర్రర్ అనేది రాకూడదు. ఒకవేళ మొబైల్ నెంబర్ అనేది 10 digits లేకపోతే అప్పుడు మనకు అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి, ఓకేనా. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఇఫ్ ఎల్స్ని యూజ్ చేస్తున్నాం. ఎల్స్లో వచ్చేసి నాకు అలర్ట్ బాక్స్ని క్రియేట్ చేస్తున్నాను. అంటే యూజర్ 10 digitsని ఎంటర్ చేయకపోతే ఎంటర్ 10 digit వ్యాలిడ్ నెంబర్ అనేసి మనకు ఎర్రర్ మెసేజ్ రావాలి అనేసి ఇస్తున్నాను. అండ్ యాజ్ ఇట్ ఈస్గా మనం వచ్చేసి నెక్స్ట్ ఏమి ఇవ్వాలి, రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి. సో రిటర్న్ స్టేట్మెంట్ వచ్చేసి ఫాల్స్ ఇవ్వాలి, ఓకేనా. సో మనం ఇక్కడ వచ్చేసి మొబైల్ 2 డాట్ లెంత్ =10 అని ఇస్తున్నాము. అంటే ఆ యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్ యొక్క లెంత్ వచ్చేసి 10 digits అయితే ఎగ్జాక్ట్గా మనకు రిటర్న్ ట్రూ వచ్చేసేయాలి. అంటే ఎలాంటి ఎర్రర్ రాకూడదు. ఒకవేళ ఆ కండిషన్ అనేది ఫెయిల్ అవుతే మనకు అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి అనేసి ఇచ్చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి మనం వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 digits 3 digits ఇచ్చి చూద్దాం. సో ఇచ్చి సబ్మిట్ చేసినప్పుడు చూడండి ఎంటర్ 10 digit వ్యాలిడ్ నెంబర్ అనేసి వచ్చేసింది, ఓకేనా. బట్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే సో ఇక్కడ మనము రిటర్న్ని రాయలేదు. సో రిటర్న్ ఫాల్స్. సో చూడండి చిన్న మిస్టేక్స్ కూడా మనకు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మస్ట్ అండ్ షుడ్గా కేర్ఫుల్గా రాయాలి కోడింగ్ రాసేటప్పుడు. సో చూడండి మనకు వచ్చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళదు. ఇప్పుడు ఎర్రర్ చూపించింది కదా, ఓకే పేజ్ చేసినప్పుడు సేమ్ అదే పేజ్లో ఉంటుంది, ఓకేనా. సో ఎందుకంటే రిటర్న్ టైప్ = ఫాల్స్ అని ఇచ్చేసాం కదా అందుకు. సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఎగ్జాక్ట్గా 10 digits ఇస్తున్నాను. సో 10 digitsని ఎంటర్ చేసినప్పుడు మనకు నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్తుందా లేదా అనేది కూడా చూద్దాం, ఓకేనా. సారీ ఇక్కడ నేను ఏదో మిస్టేక్ రాశాను. సో చూడండి ఇక్కడ నేను లెంత్ స్పెల్లింగ్ వచ్చేసి మిస్టేక్ రాశాను, LENGTH కదా, నేను HT అని పెట్టేశాను. సో ఒకసారి సేవ్ చేసి మళ్ళీ ఒకసారి అవుట్పుట్లో చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 digits ఇచ్చేసినప్పుడు ఏమో మనకు ఎర్రర్ వచ్చేసింది. బట్ ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 10 digits ఇస్తున్నాను, 0 1 2 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు ఎంటర్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళిపోయింది. ఎందుకు ఎగ్జాక్ట్గా 10 digits మాత్రమే ఉంది కాబట్టి మనకు కండిషన్ అనేది ట్రూ అయిపోయింది, నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళిపోయింది, ఓకేనా. సో ఒకవేళ 10 కంటే ఎక్కువ లెటర్స్ ఇచ్చినప్పుడు కూడా మనకు ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చింది, ఓకేనా. సో ఇది వచ్చేసి టోటల్గా నెంబర్ వ్యాలిడేషన్ గురించి, ఓకేనా. సో మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్ అనుకోండి లేదా నెంబర్ వ్యాలిడేషన్ అనుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఎగ్జాక్ట్గా 10 digits ఎంటర్ చేసాడా లేదా అని కనుక్కోవడానికి మనం దీన్ని యూజ్ చేస్తున్నాం, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కొన్ని నెంబర్ వ్యాలిడేషన్లో కొన్ని ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాము. సో ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా స్టేట్ బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళినప్పుడు వచ్చేసి దాంట్లో మనకు కొన్ని టైమ్స్ వచ్చేసి ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ నెంబర్ బిట్వీన్ 0 to 25 అనేసి ఒక మెసేజ్ వస్తుంది. అంటే ఏదైనా ఒక నెంబర్ 0 నుంచి 25లో ఉన్న నెంబర్ని ఎంటర్ చేయండి అని కొన్ని టైమ్స్ అడుగుతుంది కదా. సో అలాంటి నెంబర్స్ని మనం ఇవ్వాలి అనుకుంటే అంటే మనం ఓన్లీ ఒక రేంజ్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే ఎంటర్ చేయాలి అనుకున్నప్పుడు మనం దానికోసం వచ్చేసి కూడా ఈ నెంబర్ వ్యాలిడేషన్లో ఇవ్వచ్చు, ఓకేనా. సో అంటే మనం విత్ ఇన్ ఏ రేంజ్ ఆ రేంజ్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే ఎంటర్ చేస్తేనే ఆ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వాలి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ 2 ఉంది కదా, మొబైల్ 2 వచ్చేసి <5 అంటే <5 కన్నా వాల్యూ అనేది 5 లేదా 15 మధ్యలో ఉంటేనే మనకు ఆ వాల్యూ అనేది యాక్సెప్ట్ చేయాలి అనేసి నేను ఇస్తున్నాను, ఓకేనా. సో చూడండి మీకు సింపుల్గా అర్థమయ్యేలానే ఇస్తున్నాను. ఎంటర్ ఎనీ నెంబర్ విత్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ 5 to 15 అంటే మనకు 5 నుంచి 15 మధ్యలో ఉన్న వాల్యూస్ని ఎంటర్ చేస్తేనే మనకు ఫామ్ అనేది సబ్మిట్ అవ్వాలి అనేసి నేను కండిషన్ ఇస్తున్నాను, ఓకేనా. సో చూడండి ఎంటర్ ఎనీ నెంబర్ విత్ ఇన్ రేంజ్ ఆఫ్ 5 to 15. సో మనకి ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా మనం ఏ నెంబర్ని ఎంటర్ చేసినా కూడా మనకు సబ్మిట్ ప్రెస్ చేసినట్టయితే అది నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో చూడండి 45 ఇచ్చినా కూడా మనకు నెక్స్ట్ వెబ్ పేజ్కి వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు అలా కాకుండా మస్ట్ అండ్ షుడ్గా 5 to 15లో మధ్యలోనే ఉండాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఇక్కడ కండిషన్ ఇస్తున్నాం, ఓకేనా. సో చూడండి మొబైల్ 2 <5 అంటే
యూజర్ ఎంటర్ చేసిన నంబర్ వచ్చేసి <5 కన్నా తక్కువగా అయినప్పుడు, లేదా చూడండి ఇక్కడ మనం వచ్చేసి 2 కండిషన్స్ని ఇస్తున్నాము ఎట్ ఏ టైం. ఓకేనా, మొబైల్ టు <15 అంటే యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ వచ్చేసి 15 కన్నా ఎక్కువగా ఉన్నా లేదా 5 కన్నా తక్కువగా ఉన్నా మనకు వచ్చేసి అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఏమని డిస్ప్లే అవ్వాలి? ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ విత్ ఇన్ రేంజ్ అనేసి ఒక అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అయిపోవాలి. ఓకేనా, సో చూడండి ఎంటర్ వాల్యూ విత్ ఇన్ ఏ రేంజ్. సో ఫ్రెండ్స్, ఇది మనం వచ్చేసి సెకండ్ టైప్ గురించి తెలుసుకుంటున్నాము నెంబర్ వ్యాలిడేషన్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిటర్న్ ఫాల్స్ ఇస్తున్నాం. ఓకేనా, సో ఇది వచ్చేసి మనము అంటే ఒక రేంజ్ ఇచ్చి ఆ రేంజ్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఇలా కండిషన్స్ని ఇవ్వచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనం ఎట్ ఏ టైం 2 కండిషన్స్ని యూజ్ చేసుకున్నాము. ఆ నెంబర్ వచ్చేసి <5 అయినా లేదా <15 అయినా కూడా మనకు ఎర్రర్ రావాలి. ఓకేనా, సో చూడండి 55 ఎంటర్ చేసినప్పుడు మనకు ఎర్రర్ వచ్చేసింది. ఎందుకు? అరే 5 to 15 రేంజ్లో లేదు కాబట్టి. ఓకేనా, సో అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎంటర్ చేస్తున్నాను. 2 ఎంటర్ చేసినప్పుడు కూడా మనకు ఎర్రర్ వచ్చేసింది. ఎందుకు? అది 5 కన్నా తక్కువ కాబట్టి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఎంటర్ చేశాను అనుకోండి, అది మనకు ఎలాంటి ఎర్రర్ మెసేజ్ అనేది రాలేదు. ఓకేనా, సో ఇది వచ్చేసి టోటల్గా నెంబర్ డేటా టైప్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి టోటల్గా ఈ ఫామ్ వ్యాలిడేషన్లో వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ వ్యాలిడేషన్స్ గురించి తెలుసుకున్నాము. ఓకేనా, సో పాస్వర్డ్ వ్యాలిడేషన్, నేమ్ వ్యాలిడేషన్, ఈమెయిల్ వ్యాలిడేషన్, డేట్ వ్యాలిడేషన్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మొబైల్ నంబర్ వ్యాలిడేషన్ లేదా నంబర్ వ్యాలిడేషన్. ఓకేనా, సో ఈ 5 టైప్స్ ఆఫ్ వ్యాలిడేషన్స్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా ఫ్రెండ్స్, సో మీ డౌట్స్ని నేను నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా, సో ఇవేనా వ్యాలిడేషన్స్ అంటే మీకు ఇంకా చాలా ఉంటాయి. కావాలంటే నేను లింక్, మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి,